కీర్తన గ్రంథం నుంచి 100వ అధ్యాయం 1 అయిపోతుంది. 100వ అధ్యాయం చదువుతాం. 100వ అధ్యాయం చదువుకోవాలి. సమస్త దేశములారా ఉత్సాహంగా చేయండి, సంతోషముతో యెహోవాకు సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను స్తుతించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము సర్వగణములుండును. కూర్చున్న మాత్రం కూడా లోన్కి రండి. దాని గురించి కూర్చొని బయటికి కావాలి వెళ్ళొచ్చు. ఎవరు వాకింగ్ చెప్తున్నామో ముగించి వెళ్ళిపోదాం. చెప్పండి, ఎవరు వాకింగ్ చెప్తున్నామా లేకపోతే ముగింపు రాత్రి వెళ్ళిపోదాం చెప్పాలి. ఇక చల్లగా ఉన్న కొంతమంది రాలేదు. ఎండప్పుడు ఎండ అంటారు, చల్లగా ఉన్నప్పుడు దేవుడి మందిరం మానేసుకొని పిల్లలు కూర్చుంటారు. అదోగా దేవుడు ఇచ్చిన మా ఆత్మను బట్టి ఒక భాగ్యాన్ని బట్టి మరొకసారి దేవుడిని మధ్యలో సజీవించినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. సమయం అందు కొద్దిపాటి సమయాన్ని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యాకోబు పత్రిక నుంచి 4వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా. ఇంటి దగ్గర బైబుల్ చదువుతున్న వాళ్ళు అంతమంది పెద్దలు అర్థండి. ఇంటి దగ్గర బైబుల్ చదువుతున్న వాళ్ళు ప్రతిరోజు కూడా చదవట్లేదు కదా. ఆశ్రమం అయిపోవాలని కోరుకున్నాం. అమ్మా 9వ తరగతి చదువుతున్నా, 9వ పిల్లలు 6th 9వ కూడా నేను మరి కూడా 6th చదువుతున్నా. నువ్వు దైవ సావుకురాలు అవ్వాలని ఆశ కలిగి ఉన్నాను అని చెప్పావు. ఎక్కడ చెప్పావు నాకు ఉంటుందా? మరి ఎందుకు బైబిల్ చదవట్లేదు? చెప్పమ్మా. నీ ఆశ చాలా మంచిది, నీ కోరిక ఇంకా మంచిది. కానీ నువ్వు ఆశపడేదాన్ని, నువ్వు కోరుకున్న దానికోసం కొన్ని పనులు మనం చేయాలి కదా. నేను చదువుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలా? స్కూల్కి వెళ్ళాలి, అంతే కదా. స్కూల్కి వెళ్ళి కూడా చదువుకోవాలని అవుతుందా? అన్నం తినాలనుకున్నప్పుడు ఏం చేయాలి? అన్నం అంతే పెట్టుకొని తింటేనే అవుతుంది. అన్నం ఉంది కదా, అన్నం తినాలంటే అన్నం అలా ఎగిరి అలాగ అంటుకోకుండా
కాదు కదా. అందుకనే ప్రతిరోజు కూడా బైబిల్ మీరు పుస్తకాలు ఎలా చదువుతున్నారో బైబిల్ కూడా అలాగా ఒక 4, 5, 6 అధ్యాయం 7 అధ్యాయములు చదివే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ 3 అధ్యాయంలో చదవండి. ఇక్కడ రాస్తున్న గ్రంథం నుంచి మనం చూస్తున్నప్పుడు 4వ అధ్యాయంలో ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించడు. ఇది రాసిన వారు ఎవరు? ఇది రాసిన వారు ఎవరు చెప్పండి. ఆ పత్రిక పేరులో ఉంది కదా, ఎవరు? యాకోబు. ఇందుకు యాకోబు ఎవరు? యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. హల్లెలూయా. ఎవరైనా యేసుక్రీస్తు యొక్క సహోదరుడు రాసిన ఈ యొక్క పత్రికలో అద్భుతమైన మాట రాయబడిందంటే, మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు మీరు హెచ్చించబడతారు. తగ్గించుకోవడం అంటే ఏంటి అసలు చెప్పండి. తగ్గించుకోవడం అంటే ప్రతి విషయమునందు కూడా మన దగ్గర తగ్గింపు జీవితం కనిపించాలి. తగ్గింపు జీవితం అంటే వినయానికి సాదృశ్యం. అంటే మనిషి అహంకారం ఎంత ఉన్నా, ఎన్ని బంగారములున్నా, ఎంతమంది బంధువర్గములున్నా, ఎంత ధైర్యం ఉన్నా, ఎంత బలం ఉన్నా సరే, నేను ఏ మాత్రము ఎదుట పనికి రాని వాడును అని దేవుని ఎదుట తగ్గించుకొని జీవించడం తగ్గింపు జీవితం. సో మనకు కొద్దిగా ఉంటే చాలు, మన కాలు ఒకటి భూమి మీద ఒకటి ఆకాశం మీద ప్రయత్నం చేస్తున్నాం. ఏమండి, మనం చాలాసార్లు నడుస్తూ ఉంటాం కదా, నడిచినప్పటికైనా కాలుకైనా ఆ గాలిలో ఉండిపోతే మనం ఎగగలుగుతాం. ఒక అడుగు వేసుకుంటూ పైకి వెళ్ళిపోతాం. ఆ కాలు పైకి ఎందుకు ఎదగనివాడు దేవుడు అంటే, నువ్వు నేను భూమి ఉండవలసిన వాళ్ళం కాబట్టి నీ కాలు కిందన ఉంటేనే కరెక్ట్. మీదన ఉండడం చాలా కష్టం. అందుకనే కొంతమందికి మధ్యలో ఏమైనా కలిగితే ఎరవడిపోతుంటారట. సాయంత్రం కొద్దిగా ఏదైనా కొద్దిగా కలిగితే ఇంకా వాళ్ళని పట్టుకోలేమట. మనం వాక్యము నిజంగా సత్యాన్ని దేవుడు ప్రకటించాడు. సత్యమైన వాక్యం ఇది. మిమ్మల్ని మీరు ప్రభు దృష్టికి, ఎవరి దృష్టి తగ్గించుకోవాలి? మనము దేవుని దృష్టికి. మనం అందగాలమైన, ఆస్తిపరులమైన, బంధు బలగాలున్నా, మన ఒంటిలో ఎంత బలం ఉన్నా సరే మనం ఎవరి దృష్టికి తగ్గించుకోవాలి? దేవుని దృష్టికి దీన మనస్సు కలిగి ఏమీ లేని వాడు వల్లే ఉండాలి. చూడండి, ఒక భయంకరమైన ఒక పెక్కర్ మనం చూసుకుంటాం, లాజరు. తనకి దగ్గర బట్ట లేదు, తన దగ్గర ఏమీ లేదు. అయినా సరే ఆయన ఏంటంటే, నీ వైపు నా కన్నులు ఎత్తి చూచడం కూడా నేను అర్హుడును కాను, యోగ్యుడిని కానంటున్నాడు. ఎంత తగ్గించుకోవడం అంటే అతను అతనున్న స్థితిలో అది అవసరమా? అది అవసరం అంటారా? అవసరం కాదు. పిల్లరా, ఇక్కడ యాకోబుకి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. యేసుక్రీస్తుతో తను చేసిన ప్రయాణములో యేసుక్రీస్తుని వెంబడించిన ఆ 4 సహోదరులు మనకు జ్ఞాపకం చూస్తుంటే చక్కగా వాళ్ళు తల్లి కాదు నేర్పించిన పాఠాలు, కానీ ప్రభు నేర్పించిన వాళ్ళ పాఠాలు. అందుకే దేవుడితో నడుస్తూ ఉంటేనే ఆ పాట మనకు అర్థమవుతుంది, ఆ విలువ మనం తెలుసుకుంటాం. దేవునితో మనం సగం నడుస్తుంటాం, పూర్తిగా నడడం సగమే. అందుకని అనుదినము దేవుని వాక్యం ఏం చేయమని చెప్పింది కీర్తనకారుడు? ధ్యానించమన్నాడు. అనుదినం ఏం చేయాలి? వాక్యాన్ని మనం ధ్యానించడం అంటే ఆయనతో నడవడం. మనం ఆయనతో సహవాసం చేసుకుంటూ ఆయనతో మనం నడుస్తూ ఉంటాం. అప్పుడు ఈ ఆశీర్వాదం ఎలా ఉంటుందట? నీటి కాలువల యోరను నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందట మన జీవితం. హల్లెలూయా. పిల్లరా, పిలుపు పత్రికలో నుంచి యేసుక్రీస్తు గారిని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడో చూద్దాం. చూడండి, పిలుపు పత్రిక నుంచి 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదువుకున్నాం. దేవుని చదవమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన మీ మనస్సును, ఈ మనస్సు ఎలా ఉండాలంటే, మనం తగ్గించుకోవాలంటే ఎవరి మనసు కలిగి ఉంటే తగ్గించుకుంటాం? చెప్పండి, ఎవరి మనసు? మహేష్ మనసా? నా మనసా? ఏమో ఎవరి మనసు మనం ధరించుకుంటే తగ్గించుకుంటాం? ఎవరి మనసు అమ్మా? వస్తుందిరా, తీసా బైబిల్ 4వ అధ్యాయం 5-8 వచ్చిన నెక్స్ట్ నేనే చదవమంటాను. ఓకేనా? లేకపోతే ఇక్కడ చదవరు, అక్కడ రాదు. ఇంక మనం 100 సంవత్సరాల పేపర్ తిరిగేతనే ఉన్నాం. ఇంకా
పేపర్లో మన చదువు అలాగే పెడుతుంది, మన జ్ఞానం అలాగే ఏడుస్తుంది. ఇప్పుడు క్రీస్తు యేసు, చదువు మళ్ళీ ఒకసారి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఏం చెప్తాడండి ఇక్కడ వాక్యం మనకి ఏంటంటే, దేవుని మనసు మనం కలిగి ఉండాలి. దేవుని మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తామట, తగ్గింపు జీవితంలోకి వచ్చేస్తాం. యేసుక్రీస్తు వారు ఆ మాట ఒక చక్కని సందర్భంలో వాడేది ఎక్కడంటే, పేతురును యోహానును యాకోబును ఎంట పెట్టుకొని ఒలీవ కొండ గెత్సేమనే తోట దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ కొండ దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, వెళ్ళి ఆయన వచ్చి ఈయన లేపి మళ్ళీ వెళ్ళి వచ్చి లేపాడు. ఈ లోపల దొంగలు వచ్చేస్తే అందులో ఒకటి ఏం చేశాడట, ఒక సైనికుడు వచ్చి యేసుక్రీస్తునికి పట్టుకొని సంఖ్యలేనుకున్నప్పుడు వెంటనే పేతురు కోపం వచ్చి కత్తి తీసి కత్తితో నరికేశాడు దేవుడు. వెంటనే దేవుడు అంటే, నేను కాన నా తండ్రికి విజ్ఞాపన చేస్తే, ఆయన బలం లేదని సంగతి ఎవరికి తెలీదా? తెలుసు అందరికీ. కానీ ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు? ఆయన అక్కడ ప్రభు దృష్టికి తను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు నందు తన మనసుకు మనం తగ్గించుకోవాలి. ఆయనలాగా మనం ఉండాలన్నప్పుడు ఆయన మనసును మనం ధరించుకుంటేనే తగ్గించుకుంటాం. ఆయన మనసును మనం ధరించుకోలేనప్పుడు మనం ఎప్పుడూ కూడా విర్రవీగుతూనే ఉంటాం. ఆయన మనసును ధరించుకునే ఆలోచన కలిగి ఉండాలి. వాక్యము అందుకే యాకోబులో మాట్లాడు, అదే యాకోబు రాస్తున్నాడు, వాక్యం అంట వింటే సరిపోదు, వాక్యము వింటే సరిపోదు, వాక్యమును అనుసరించాలి. వాక్యం చాలా మంది వింటున్నారు, ప్రసంగాలు చాలా మంది వింటుంటారు, కానీ వింటే సరిపోదట. ఎంత జ్ఞానంతో రాయబడిన పత్రిక అంటే యాకోబు పత్రిక. నిజంగా ఈ మాటలు మనం వింటే మన చేతులతో మనమే కత్తెట్టి పొడుచుకొని పెడతాం అనమాట. అలా ఉంటాయి మాట. ఎంత జ్ఞానం ఉన్నాక ఒక 4-5 అధ్యాయాలు కానీ మనిషికి మంచి జ్ఞానాన్ని ఇచ్చే మాట ఉన్నాయి ఇందులో. సోదరుల గురించి రాయబడి ఉంది, సోదరుల గురించి రాయబడి ఉంది. సోదరు సహించేవాడు ధన్యుడట. ఎవడన్నా ఒప్పుకుంటాడు ఈ మాటకి? ఎవడన్నాను చెప్పండి, ఎవడన్నా ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. యేసుక్రీస్తు మనసు ధరించుకున్నాడు ఒప్పుకుంటాడు. హల్లెలూయా. ఎవరు ఒప్పుకుంటారు మాట? ఇది నాకు ఎందుకు వచ్చిందో దేవుని చిత్తమై ఉంది అని ఎవడు ఒప్పుకుంటాడు? యేసుక్రీస్తు మనసుని ఎవరైతే ధరిస్తారో ఒప్పుకుంటారు. మనం మాట్లాడి అనేసిన మాట కూడా మనం ఒప్పుకోమో, నేను అన్నది ఎప్పుడు ఈ మాట అంటాము. మనకి ఏమవుతుంది? ప్రకృతి సంబంధమైన మనసు ఉంది, మనకు పర సంబంధమైన మనసు మనకు లేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న లక్షణాలను చూసుకుంటే, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని మనుషుల పోలికను భాగ్యం ఎంచుకోనక. ఇందులో రాయబడి గలతీలో రాయబడుతుంది అన్నమాట. ఫిలిప్పీ 2:5 చెప్తావా? అందులో రాయబడతాం, దేవుని పోలిక నుండి చదువుకంటే చదువు వాక్యం. ఆయన ఎవరిని పోలిక చెప్పున్నాడు? ఆయన స్వరూపం ఎవరన్నా చూస్తే ఏం చెప్తాం మనం? చెప్పండి. యేసుక్రీస్తు ఎవరు అని ఆ వాక్యంలో యేసుక్రీస్తు దేవుడు అంటే ఎవడు, ఎక్కడ అసలు దేవుడు ఎక్కడ పోలి మాట్లాడబడి యేసుక్రీస్తు దేవుడు ఇందులో వాక్యాన్ని ఎవరు చూడట్లేదు అనమాట. చాలా మంది యేసుక్రీస్తు దేవుడిని ఎక్కడ రాసి దేవుడు చూపించారంటే, యేసుక్రీస్తు దేవుడిని ఇప్పుడు వచ్చేవాళ్ళు చెప్తాను నేను ఎక్కడ రాసిన పని వివరంగా. ఆయనట దేవుని స్వరూపము కలిగి ఉండి, చదువమ్మ, కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని ఏం చేసిందట? దాన్ని విడిచిపెట్టి వెళ్ళదు కానీ మనసు ఒప్పుతుందా? కానీ ఆ భాగ్యం ఎంచుకోలేదట. ఎందుకు? కిందకు వచ్చి మనం రక్షించడానికి. ఆయనకి ఇష్టం లేదు తండ్రి అంటే. ఎందుకు ప్రభు పరలోకంలో శుభ్ర భోగ భాగ్యాలతో నేను ఆనందంగా ఉన్నాను, ఏ సమస్య లేదు, కానీ ఎందుకు భూలోకానికి వెళ్ళమంటున్నావు అంటే, ఆ భాగ్యం కాదు నాకు కావాల్సింది. నువ్వు జీవించిన భూలోకములకి నువ్వు జీవించిన జీవితంలో బట్టే అనేక జనాంగం అంతా పరలోకానికి వచ్చే మార్గం ఉంటుంది. కనుకే నువ్వే మార్గంగా వెళ్ళి నువ్వు చేయవలసిన పనులను చేయమన్నప్పుడు యేసుక్రీస్తు ఎవరిని పోలి ఉన్నాడు? చెప్పండి. అక్కడ రాయబడి ఉంది, దేవుని స్వరూపమును పోలి ఉన్నాడు. ఇక్కడ దేవుడు నీకు చెప్పాలి వివరంగా. ఆయన ఆదికాండం కోసలోకి ఆదాము ఎవరిని పోలి ఉన్నాడు? చెప్పండి. నరులను దేవుడు నిర్మించినప్పుడు తన పోలికి చెప్పు నిర్మించున్నాడు దేవుడు అని రాయబడి ఉంది కదా. మరి ఇంకెందుకు ప్రశ్న?
యేసుక్రీస్తు దేవుడు కాదన్నాడు. దేవుడు పోలిక చెప్పి దేవుని స్వరూపం మందు నిర్మించబడినవాడు, వచ్చినవాడు, తన కార్యం ఇష్టంగా చేసిన వాడు ఆయన ఒక్కడే. అందుకే మనం ధరించుకోవాల్సిన మనసు ఎవరు ధరించుకోవాలట? ఎవరు మనసు ధరించుకుంటాం చెప్పండి? సినిమా యాక్టర్ క్యాపింగ్లు కొడతాం, సినిమా యాక్టర్ క్యాపింగ్, సినిమా యాక్టర్లు పోలి, నేను వాళ్ళని పోలి ఇల్లు పోలి నడుచుకోవాలి. ఎవరు పోలి నడుచుకోవాలి? మనుషులు పోలి. మనుషులు పోలి నడుచుకుంటే మనుషుల స్వభావమే మనకు ఉంటుంది. అదే క్రీస్తుని పోలి మనం నడుచుకుంటే క్రీస్తు స్వభావం కలిగి ఉంటాం. తగ్గింపు జీవితంలో ఆయన ఎవరిని పోలి నడుచుకుంటే నా తండ్రిని పోలి నడుచుకున్నాను నేను చెప్తున్నాను. చదవ మీకు వాక్యాన్ని. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనలేదు. ఇంకా ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకొనును. అంత తగ్గించుకున్నాడండి, అంత తగ్గించుకొని చూడండి ఒకసారి మన జీవితంలో తగ్గింపు. అంటున్నాడు యాకోబు పత్రికలోని, ఎవడైతే ప్రభు దృష్టికి తగ్గించుకుంటాడో వాడు ఏం చేస్తాడట? హెచ్చించబడతాడు. తగ్గించుకున్న తన తగ్గింపు జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఇవన్నీ భరించవచ్చండి. ఎందుకంటే అది కాదనుకున్నాడు భరించవచ్చు. కానీ ఇక్కడ ఆయన హింసను చూసారా? ఆయన హింసించిన విధానం అక్కడ ఎవరైనా భరించగలరా? చెప్పండి, ఎవరైనా భరించగలరా? నాకు ఇన్ని బాధలు ఉన్నాయండి, నాకు ఇన్ని సోదరులు ఉన్నాయండి, నన్ను ఎవరూ పట్టించుకోలేదు అంటారు. ఈ మాట మాట్లాడుతున్నాను. నేను ఇన్ని బాధలు పడుతుంది నన్ను ఇలాగ అంటారా అని కూడా అంటాను మాటకే. ఒకవేళ ఆయనను కొట్టినట్టుగా మనం కొడితే ఏం చేస్తాం? తిరగబడతామా? తిరగబడతాం. ఆయన తిట్టినట్టుగా ఆయన దూషితుడిగా మనం దూషిస్తే ఏం చేస్తాం? తిరిగి దూషిస్తామా? దూషించుదాం. ఎవరి గురించి చెప్తున్నాడు? అన్న గురించి తమ్ముడు చెప్తున్నాడు ఇక్కడ. యేసు ప్రభు మనస్సు మనం ధరించుకోవాలండి. ధరించుకుంటలేదు. మనం ఇంకా సంవత్సరాలు కట్టించిపోతున్నాయి, ఆదివారాలు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ సోమవారం వచ్చేది, మళ్ళీ ఆదివారం వచ్చేస్తుంది. ఇలాగా 6 నెలలు గడిచిపోయింది. ఈ 6 నెలల్లో కనీసం ఒక్కరోజైనా క్రీస్తు మనసును ధరించుకుని ఉన్నాము. ఒక్కరోజు నేను కష్టపడినట్టుగా ఒక్కోసారి దేవుడు అంటాడు, నాలా కొట్టమనండి అవ్వదండి అంటాడు, మా పావలాగా పాడమనండి అంటాడు. ఎవరన్నా ఇక్కడ క్రీస్తు ఎవరు తెలుసా? నాలాగా బ్రతికి చూడదు. అన్న గురించి తమ్ముడు సాక్షి చెప్తున్నాడు. ఏంటంటే క్రీస్తు యేసు మనసు ధరించుకుంటేనే కానీ నువ్వు క్రీస్తులని జీవించలేవు. నాలాగా బ్రతకమని చెప్పట్లేదు. నానా హింసలు, బాధలు అన్నీ కూడా భరించి కూడా అపోస్తలులు పౌలు భక్తులు కూడా మాట్లాడలేదు. నేను క్రీస్తు యేసు మనసును ధరించుకున్న వాడిని, క్రీస్తుని పోలి నడుచున్నట్లుగా మీరు నడవన్నారు. నాలాగా నడు అన్న గొప్పతనం, క్రీస్తులాగా నడు అన్న గొప్పతనం. హల్లెలూయా. ఎందుకంటే మనలో లోపాలు ఉంటాయి కాబట్టి మన పోలి నడపని చెప్పకూడదు. ఇప్పుడు కూడా మన అనేకమైన లోపాలు కనిపిస్తున్నాయి కనుక నన్ను పోలి నడవడం చెప్పిన వాడికి ఎవరిలాగా క్రీస్తుని పోలి నడవాలనుకున్న వాడికి క్రీస్తు మనసు ఉంటే నడుస్తాడు. క్రీస్తు మనసు లేకుండా క్రీస్తుని పోలి నడవాలంటే అసాధ్యం ఈ లోకంలో. ఎవరైనా సరే క్రీస్తు మనసు లేకుండా క్రీస్తుని పోలి నడుస్తాం. మనం ఒక మాట భరించాం చెప్పండి, ఆయనలాగా ప్రార్థన చేయలేము, ఆయనలాగా మాట్లాడలేము, ఆయనలాగా ప్రవర్తించలేము, ఆయనలాగా ఉమ్మేసిన మనం తుడుచుకొని పోలేము. మరి ఆ మనసు మనకు లేనప్పుడు క్రీస్తుని పోలి ఎలా ఉంటాం? మనం ఉండలేము కదా. అన్ని క్వాలిటీస్ కలిగి ఆయన చేసినట్టు అన్ని విడిచిపెట్టి మన కోసం, ఎవరి కోసం భరించడం ఇవన్నీ? ఎవరి కోసం? ఒక తల్లి అంటదట, అరే నిన్ను చిన్నప్పుడు కన్నా కానించి నీకోసం ఎంత పరిచయం చేసాను తెలుసా, ఎంత కష్టపడడం తెలుసా, నా ఆకలితో నా కడుపు కాల్చుకొని రాత్రులు అన్నం తినకుండా మీకోసం రాత్రులు పగలు కష్టపడి మిమ్మల్ని స్థాయికి తెచ్చాను అని ప్రతి తల్లి, ప్రతి కుమార్తెకి కుమార్తె ఖచ్చితంగా చెప్తుందండి. హల్లెలూయా.
ప్రతి తండ్రి చెప్తాడు ఆ మాట. కానీ ఆయన ఎవరంటే మీకోసము నా రక్తాన్ని చిందించి నా మార్గాన్ని మీకు చూపించి నా దగ్గరికి రావాలి, నా దగ్గర ఉన్న గొప్ప స్వాస్థ్యాన్ని అనుభవించాలని ఆశపడుతున్నాడు ఆయన. ఇప్పుడు రాణి చదివించినందుకు స్తోత్ర కుమారి ఎన్నో కష్టాలు పడుతుంది. తన భర్తను మార్చుకోవడానికి ఎన్నో ప్రార్థనలు చేస్తుంది, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. ఈ అమ్మ తల్లి కష్టం ఈ అమ్మకు తెలియదు కదా, ఇది కొనలేదు అది కొనలేదు అంటారు తప్ప ఎంత టైం వరకు కష్టపడి చెమటోడ్చి వాళ్ళతో మాటలు పడి ఆకలేసిన అన్నం తినకుండా ఇంత కష్టపడి సంపాదించే అన్న విలువ ఈ అమ్మాయికి తినక బిడ్డలు పుట్టిన తర్వాత తెలుస్తుంది. హల్లెలూయా. అది ఇప్పుడు తెలుస్తుంది. తను కూడా ఒకవేళ అదే కష్టంలో ఉండకూడదని తల్లి ప్రయాసం, మరి ప్రతి ఒక్కరు అదే ప్రయాసపడతారు, నా బిడ్డలు నాకు కష్టాలు పడకూడదు. యేసుక్రీస్తు కూడా అదే పడుతున్నాడు మన కోసం. నా బిడ్డలు నాలా కష్టాలు పడకూడదంటే మొదటి నుంచి కూడా సరి చేసుకొని రావాలి. లేదంటే ఆయనలా మనం కూడా కష్టాలు పడవలసి వస్తుందా? కాదు. మన కోసం అనుభవించవలసిన ప్రతి కష్టం ఆయన అనుభవించేశాడు. ఆయన నడవలసిన మార్గంలో మాత్రమే నడవమని చెప్పాడు. అంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అయి ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు, నా యొద్దకు రాడు. అంటే ఆయన ఇప్పుడు మనకి ఏం చెప్పాడు? కష్టాలు అప్పు చెప్పాడు. మనకేమన్నాను? నాలాగా మీరు మొలకెడు పెట్టించుకోండి, నాలాగా ఉమ్ము వేయించుకొని అలాగే వేయించుకుంటే ఒకవేళ తల్లిలో అన్నాడు ఆయన. వేయించుకుంటే బట్ వేయించుకొని మనం ఇష్టపడం కదా. ఎందుకు ఇష్టపడం? క్రీస్తు యేసు మనసు కలిగేం కదా మనము. అదే అవుతారని అన్నదికే నా బతికి ఎక్కడా, దాని బతికి ఎక్కడా, నా స్థితి ఎక్కడా, దాని స్థితి ఎక్కడా, ఆడేవాడు నన్ను అన్నది, నా ఫలం ఎక్కడ, ఆడి ఫలం ఎక్కడ. మన నోటన్న క్రీస్తు యేసు మనసు మాటలు రావు. లోక సంబంధమైన మాటలు వస్తాయి, ప్రకృతి సంబంధమైన మాటలు వస్తాయి. దేవుళ్ళో ఉన్నాం, అమ్ముకోవడానికి దేవుడిని మనం ఎవరన్నా అడిగితే మీరు దేవుడిని అమ్ముకున్నారంటే సారీ అని, మేము దేవుడిని అమ్ముకోలేదు సార్, మేము అమ్ముకుంటున్నామని చెప్పండి. ఏం చెప్పాలి? మనం దేవుడిని అమ్ముకుంటున్నాము. ఏమో ఎలాగంటున్నారు? దేవుడిని అమ్ముకోలేదు కదా, మీరు అమ్ముకుంటున్నామండి. ఆయన మనసు మాకు లేదు కదా, అందుకే నువ్వు దేవుడిని చేతను అమ్ముకుంటున్నాం. ఈరోజు మనల్ని బట్టియే ఆయన నామాన్ని ఎవరైనా సరే దూషించే అవకాశం ఉంది. గొప్ప దైవ సేవకుల గురించి వింటారు కదా, వింటారు లేదా? గత 2 నెలల క్రితం ఒక దైవ సేవకుల గురించి వింటాం, పగడాల ప్రవీణ్ గారి గురించి, అని మార్గం గురించి. ఇప్పుడు ఎవరో బోధించిన బోధను ఆయన ఒక సాక్ష్యం చెబితే అది ఇప్పుడు క్షమాపణ చెప్పాలని అనేక మంది పోట్లాడుతున్నారు, రచ్చ చేసేస్తున్నారు అన్నమాట. ఆయన అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉందంటే అర్థం చేసుకునే మనస్తత్వం బట్టి ఉంటుంది. అర్థం చేసుకునే మనస్తత్వం బట్టే పాపం ఏర్పడుతుంది. ఒరే అని ఎవరు పిలుస్తాం చెప్పండి? బాగా పరిచయం పిలగలం, దాన్ని ఒరే అనలేం. మనం బయట వెళ్ళిపోయిన ఒరే పిలగలమా? మనం పిల్లలేము. పిలిస్తే అంటే మనం కౌంటర్ వచ్చేస్తాం కదా, పిల్లలేము. అలాగే అర్థం చేసుకునే మనసు ఉంటే ఆ భావం తెలుస్తుంది. ఈ భావజాలాలు మార్చేసుకొని ఏదేదో చేస్తారు జనాలు ఈరోజు అందరినీ కూడా. అలాగే భావజాలం అర్థం చేసుకోలేదు. క్రీస్తు యేసు మనసును ధరించుకున్న వారికి మాత్రమే భావజాలం అర్థమవుతుంది. అది ధరించుకోకుండా నేను క్రీస్తులాగా బ్రతికేస్తాను కూడా పొరపాటు మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి చూడండి, ఒకసారి మన కోసం. సో ఇంకొక అంటే యాక్చువల్లీ మీకు లాస్ట్ వ్యక్తిని ముందు పరిచయం చేస్తారు, ముందు వ్యక్తిని లాస్ట్ పరిచయం చేస్తారు. అబ్రాహాము గారు చూద్దాం. అబ్రాహాము గారి గురించి ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం చూడండి. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రావడానికి ఏర్పరచుకున్న మొట్టమొదట ఆత్మీయ వ్యక్తి ఎవరంటే అబ్రాహాము గారు. 18:20 చదువు. అందుకు అబ్రాహాము ఇదిగో కూలియు బూడిదనైనా నేను ఎదుట ఆయన ఏమై ఉన్నాడు? ఆల్రెడీ అబ్రాహాముతో దేవుడు అనేక మార్లు మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఒక అసిస్టెంట్ పనిచేస్తున్నాడు, ఆయన పర్సనల్ పిఏ అంటారు కదమ్మా. పర్సనల్ అసిస్టెంట్ కాబట్టి పిఏ అంటారు.
ఎమ్మెల్యేతో మనం మాట్లాడాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? పిఏ దగ్గరికి వెళ్ళాలి. పిఏ దగ్గరికి వెళ్తే పిఏ ఉంటాడు, ఎందుకని పెడతారు కదా మాట్లాడుతారు, మా వాడు వచ్చాడు అని ఇది రికమెండ్ చేస్తారు కదా. ఇక్కడ పిఏకి ఎమ్మెల్యేకి బాగా ఏముంది? సాంగత్యం ఉంది. తన దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి తను ఏ టైంలో వెళ్ళి మాట్లాడచ్చు ఎమ్మెల్యే గారు. అవునా కాదు? ఏ టైం ఎప్పుడన్నా మనం వెళ్ళాం అలాగా. మన సెక్యూరిటీ ఉంటుంది, బయట ఆపేస్తారు, ఆయన ఆపడం. ఇక్కడ చూడండి ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్న అబ్రాహాము గారు చూస్తే మనము తూలియును ఇక్కడ బూడిదైనది ఎంత తగ్గించుకొని ఆయన స్థితిని మనం అర్థం చేసుకుంటే ఈరోజు మన విశ్వాసులందరికీ కూడా ఆయన ఎవరట? ఆదర్శం మనందరికీ. ఆయన విశ్వాసం బట్టే మనకి అబ్రాహాము తండ్రిగా కుమారుగా మనం పిలువబడతాం. ఈరోజు కూడా ఆయన ఒక కీర్తి చేశాడు దేవుడు. బ్రతికినంత కాలం కూడా ఏ విశ్వాసపూర్తిగా రక్షించబడతాడో వాడు అబ్రాహాము సంతానమే. ఆయన అబ్రాహాము సంతానమే. అబ్రాహాము దేవుని నమ్మిన కనుక, అబ్రాహాము దేవుని ప్రేమించిన కనుక, అబ్రాహాము దేవుడు చెప్పిన మాట విన్నాడు కనుక అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించినందుకు ఇష్టపడతాం. అందుకని ఆయన పేరును ప్రపంచాన్ని ప్రఖ్యాతిగాంచేలాగా ఉంచేసాడు దేవుడు. స్నేహితుడుగా భావించి ఏమన్నాడంటే, ఏ విశ్వాసిగా బ్రతుకుతాదో, అవిశ్వాసం విడిచిపెట్టి విశ్వాసపూర్వక జీవితంలో ఉంటాదో ఆ బిడ్డ ఎవరి తాలూకా? యేసుక్రీస్తు బిడ్డ. మనం పోల్చబడతాం కానీ, పిలువబడతాం కానీ మన విశ్వాసమును బట్టి దేవునిలోకి నమ్మకానికి వచ్చాం. అంత విశ్వాసం కలిగిన వాడు అబ్రాహాము గారు. కనుక ఈ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా ఆయన్ని మొదట్లోనే దేవుడు నిర్మించేశాడు. ఆయన ఏంటంటే భూమి మీద ఉన్న సమస్త వంశావళికి ఆశీర్వాదంగా బతికాడు. ఆయన కారకుడు. ఈరోజు విశ్వాసపూర్తి పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనే కారకుడు కదా. ఎవరిని బట్టి నువ్వు రక్షణ పొందేవంటే యేసుక్రీస్తుని బట్టి. యేసుక్రీస్తు మాట బట్టి చెప్పొచ్చు, కానీ మనలో ఉన్న విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకున్న విశ్వాసం వచ్చింది కాబట్టి. ఎంత గొప్పవాడండి, ఎంత తగ్గించుకున్నాడండి. మనం ఏం తగ్గించుకున్నా చెప్పండి సార్. ఇంకో కథ ఉన్నాడు, ఆయనే మాట్లాడు సోదరుడు. 1 సమూయేలు గ్రంథం 24:14 ఇతరుకున్న చదువు. 24:14. ఇశ్రాయేలు రాజు ఎవరి పట్టుకొనక బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాడిని తరుముచున్నాడని చచ్చిన కుక్కను కదా. ఎవరంటున్నమాట? ఎవరన్నా చెప్తున్నమాట? నూతన నిబంధన ప్రకారము యేసుక్రీస్తు వంశావళి మూల పురుషుడు దావీదు. మరొక నూతన నిబంధన ప్రకారము యేసుక్రీస్తు వంశావళి మూల పురుషుడు అంటే దావీదు. దావీదు వంశం నుంచే వచ్చాడు. ఎవరు? యేసు ప్రభువు. అవునా కాదా? మూల పురుషుడే. రెండోది కానీ చూసుకుంటే దేవునికి హృదయాన్ని కదిలించినవాడు. దేవుని హృదయాన్ని కదిలించినవాడు. మూడోది గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన వాయిద్యం ఏంటంటే సితార వాయిస్తుంటే నాట్యం చేయాలనిపిస్తట, అంత సంగీత విద్వాంసుడు. నాలుగోది దేవుని పక్షంగా యుద్ధం చేయడానికి ప్రత్యక్షించబడిన వ్యక్తి అయిన. ఎవరి పక్షాన? దేవుని పక్షంగా. ఇజ్రాయేలు సముద్ర రాజ్యానికి 2వ రాజు అయిన. ఇజ్రాయేలు మొత్తం 12 రాజ్యానికి కలిగితే ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆయన 12 రాజ్యానికి ఒకడే అధిపతిగా ఉండేవాడు రాజు. ఇంత గొప్ప దేవుని హృదయాన్నే దాచుకున్న వ్యక్తి అయిన దావీదు, నా మనసు నెరిగిన వాడు, నా హృదయానుసారుడు అని గొప్ప పలుకు పలికిన దేవుడు మాట్లాడుతున్నా. నేను ఎంత తగ్గించుకున్నాడో. నేను చదువు మళ్ళీ ఒకేది చచ్చిన 24:14 చదువు. ఎందుకు మరి ఇంత టైం పడుతుంది? బయలుదేరి వచ్చును, ఏ పాటిని వాడిని తరుముచున్నారు? చచ్చిన కుక్కని కదా, నిమ్మిలిని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి ఇతడు దేవుడు. చెప్పండి ఎంత తగ్గింపు జీవితంతో ఆయన మాట్లాడుతాడో మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎవరిని బట్టి తగ్గించుకున్నాయినా? దావీదు ఎవరిని బట్టి తగ్గించుకున్నాడు? దేవుని బట్టి. దేవుని బట్టి. అబ్రాహాము ఎవరిని బట్టి తగ్గించుకున్నాడు? దేవుని బట్టి.
అబ్రాహాం గురించి ఒక మాట 24వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం ఒకసారి ఎంత అద్భుతంగా రాయబడుతుంది అన్నమాట. 24వ అధ్యాయం 1వ వచనము. అబ్రహాము బహు కాలము గడిచి గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రాహాము బహు కాలము గడిచి వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. హల్లెలూయా. అన్ని విషయంలోనట. ఇదిగో ఈ ఒక్క విషయంలోనే మనం అంటాం కదా, అన్ని బాగానే కానీ ఈ ఒక్క విషయంలోనే అన్ని బాగానే ఉంటాయి కదా. ఆ ఒక్క విషయంలోనే వెళ్తే ఏమవుతుంది? కొరత వచ్చింది కదా మనకి. మన లోటు ఎక్కడ కనిపిస్తుంది? ఆ ఒక్క విషయమే కదా. అన్ని బాగానే ఉన్నాయి. మాట బాగుంది, పెట్టడం బాగుంది, అన్ని బాగున్నాయి, నోరే బాగోలేదు, ఒక్క విషయమే కదా. అన్ని బాగానే కానీ ఆ ఒక్క విషయం కొరత ఏం చేస్తుందట? ఎత్తు చూపిస్తుంది మన బ్యాలెన్స్. అబ్రాహాము గురించి ఆ విషయంలో బహుకాలం వృద్ధులై ఉన్న తర్వాత కూడా అబ్రాహాం విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడంటే అన్ని విషయంలోనూ కూడా ఆయన ఎలాగున్నాడు? చదువుమా. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయంలో కూడా యెహోవా అబ్రాహామును ఆశీర్వదించాడు. అన్ని విషయంలో కూడా అబ్రాహాం భయపడతాడు దేవునికి. ఈ చేయకుండా విషయంలో చేస్తే దేవునికి విరోధులు అయిపోతాడేమో. దావీదు అన్ని విషయంలో కూడా దేవుని కదిలించాడు, అన్ని విషయంలో కూడా. అందుకే ఆయన్ని రాజ్యం చేసేసాడు. ఆయన రాజ్యాన్ని అప్పచెప్పేశాడు. దేవుడి గొప్ప రాజు ముందు ఇదే మొట్టమొదటి రాజు అంటే సౌలు రాజు కదా. నాకు పిక్చర్ పెట్టి కదా, ఎవరు చూసారు? అది గ్రూప్లోని చూసారు. దానికి ఎవరు ఎప్పుడూ ఇవ్వలేదు. ఎంత వేగశాలు పట్టుకొని రీళ్ళు ఎతికేస్తుంటారు. రీళ్ళు ఎవరైనా ఆన్సర్ పెడతారో చూసి ఎవరు ఆన్సర్ పెట్టలేదు అందులో. నేను పిచ్చిపోట్లు ఎలా పెడతానని చెప్పేసి నేను మొత్తం అంతా తిరిగేసి గూగుల్ అన్నట్టు సెర్చ్ చేస్తే ఒక యాప్ దొరికింది నాకు. వేరే అతను కూడా నాకు ఒక మెసేజ్ పెట్టాడు అనమాట. ఆ మెసేజ్ కింద ఒక లింక్ ఉంది. లింక్ ఏంటని ఓపెన్ చేసి చూస్తే అప్పుడు క్విజ్ ఫామ్ ఫిలప్ చేసుకొని క్విజ్ పోటీ పెట్టడానికి క్విజ్ రిక్వెస్ట్ అందరూ పంపిస్తే అది ఓపెన్ చేసుకొని ఇందులో మనం ఫిలప్ చేయాలి. ఎవరు ఫిలప్ చేస్తారో ఒక మెసేజ్ నాకు వచ్చేస్తుంది. అది మళ్ళీ ఓపెన్ చేస్తే పలానా వాళ్ళు రాని అంటే రాని, స్తోత్రకం మరి మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. ఆ యాప్ ఓపెన్ చేశాను నేను. చూస్తే బాగుంది ఇదేదో అని ఓన్లీ ప్రేరణ లోగో పెట్టి బైబిల్ క్విజ్ పెట్టి ఒక మెసేజ్ పెట్టింది. ఇందులో ఏమి పెట్టింది అక్కడ చెప్పండి? మరియా కుమారుడు ఎవరు అని పెట్టాను. మరియా భర్త ఎవరు పెట్టాను. 2 ఉంటాయి. సింపుల్ క్వశ్చన్ లేక మనందరూ తెలిసిపోతుంది ఈజీగా. సరే ఎవరైనా పెడతారని చూసాను, పెట్టలేదు. ఎవరు పెట్టలేదు. మనం చాలా ఇంటెలిజెంట్ అందరూ కూడా చాలా తెలిసిపోయింది కాబట్టి పెట్టలేదు. అంటే ఈరోజు మనం దేనికి అలవాటు పడ్డామంటే సొసైటీలో షార్ట్ మెసేజ్కి అలవాటు పడ్డామండి. మన ప్రార్థన కూడా నిమిషాల మీద ఉంటుంది, గంటలు అవ్వాలి కదా. అలనాడు బైబిల్లో ఉన్న భక్తుల్ని బయటికి తర్వాత భూలోకంలో బ్రతికిన భక్తులు చూస్తుంటే కొంతమందిని ఎలాగ ప్రార్థన చేశారు. ఆ మొబైల్ పెట్టుకున్నాను అంత ప్రార్థన చేస్తే కిటకిటకి రాకపోతున్నాను. నేను అనుకోండి 3-4 గంటలు, ఒక 5 గంటలు ప్రార్థనలోనే గడపాలనుకోండి. నేను 1 గంట ప్రార్థన చేతుల్లోకి మొత్తం అందరి గురించి ఆ పాట చదివేసిన కదా మరి మొదలు రావాలి. ఎలా చేశారు ఎంత ప్రార్థన? మోకాలు కరిగిపోయాక ఎలా చేశారు ఈ ప్రార్థన? నాకే అర్థం కావట్లేదు. అంతమంది భక్తులు యేసుక్రీస్తు తర్వాత ఉన్న భక్తులు అర్థం చేసిన వాళ్ళు ఉంటున్నారు. ఆయనకన్నా ముందు ఉన్నారు కాదు. ఇంత ప్రార్థన జీవితంలో, ఆ ప్రార్థన జీవితంలో ఏదైనా ఫెయిల్ జరుగుతుందంటే ఏది ఫెయిల్ కావాలి, ప్రతిదీ కూడా దేని నిమిషం ప్రార్థించడం అది చక్కగా పొందుకున్నారు. దాని గురించి ఎంతమంది ప్రార్థన పోతుంది. 1 గంట వాక్యం అన్నారు, 1 గంట ప్రార్థన చేయాలి. చదువు టీవీ వదిలేస్తే మొత్తలాగా కంటిన్యూగా ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటాం. ఏది విడిచిపెట్టాం. అంతలో అరగంట, 1 గంట ప్రభు ఈ గంట టీవీ కాదు, నేను నీతోనే ఉంటానని చెప్పి అనుకోండి, ఉండలేమన్నా. అక్కడ కూర్చున్న గాంచి పొర గిర తిరిగేస్తున్నారు అనమాట. వాళ్ళు వీళ్ళు అందరూ గుర్తొచ్చేస్తుంటారు. ఎందుకు గుర్తొస్తారంటే ఆయన మనసు మనకు లేదు కాబట్టి. ఫస్ట్ ఆయన ఎదురు జ్ఞాపకం ప్రభు, నువ్వు పడిన వ్యాధులు, నువ్వు పడిన కష్టాలు, నువ్వు పడిన బాధలు ఏ పాడిదయ్యా నా బాధ, ఏ పాడికి బాధ చెప్పండి. అంత పాడి బాధ కాదు కదా.
అని ఆయన మనసు తెలుసుకున్నప్పుడు మనం ఆయన దగ్గర జీవించే అవకాశం మనకు వస్తుంది కదా. ఇంకో వ్యక్తిని చూస్తున్నాడు చూడండి. ఇంకో వ్యక్తి అంటున్నాడు 20 అపోస్తుల కార్యాలు 19 చదివాను. అపోస్తుల కార్యాలు 20 19 అపోస్తుల కార్యాలు 20 19 అక్కడ చక్కని మాట రాయబడింది. వినయముతో అని రాయబడుతుంది. అపోస్తుల కార్యాలు 20 యూదుల పుట్టల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో వాళ్ళు పెట్టిన శోధనలకి, వాళ్ళు పెట్టిన బాధలకి, వాళ్ళు పెట్టిన హింసలకి ఏ భావంతోనైనా వినయ భావంతో. ఎక్కడొచ్చింది ఆయనకి వినయము? ఆయన ఒకప్పుడు రౌతుడు కదా, ఒకప్పుడు ఉగ్రరూపం దాల్చిన వాడు కదా, ఒకప్పుడు యూదులు అందరినీ హింసించిన వాడు కదా, అందరినీ ఖడ్గముతో చంపిన వాడు కదా. ఈ వినయభావం ఎక్కడొచ్చింది ఆయనకి? చెప్పండి, ఎక్కడొచ్చింది వినయభావం? తిమోతి పత్రిక 1:10 అమ్మ. ఇంకో మాట రాయబడి ఉంటుంది. 1 తిమోతి పత్రిక 1:10. ఆ వినయంతో ఇంకో మాట మాట్లాడుతున్నాడు చూడండి. 15 1 తిమోతి 1:15. పాపాలను రక్షించుటకును క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు. 1 తిమోతి 1:15 అమ్మా. పాపులలోను నేను అక్కడే ఉంది కదా, ఉండదు. చదువు చదువమ్మా, చదువు 15 చదువు చదువు గట్టి చదువు పర్లేదు. అట్టి వారిలో నేను ఎవరిలోని ఎవరిలో చెప్పండి. ఎవరితో పోల్చుకున్నాడు ఆయన? ఎవరితో పోల్చుకున్నాడు? ఒక పాపులలో నేను ప్రధానులను. ఆయన పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తును అనుసరిస్తూ, యేసుక్రీస్తుని బోధన అంగీకరిస్తూ, యేసుక్రీస్తుని నడిచే ప్రయత్నంలో ఆయన హింసలు, నిందలు, బాధలు అన్ని భరిస్తూ కూడా ఆయన మాట్లాడుతున్నవాడు అంటే, ఎవరైనా ఒకవేళ లోకంలో ఎవరైనా పాపి ఉంటే అందులో నేను మొదటి వాడిని. పోనీ అక్కడ ఆయన బ్రతుకులో ఏమైనా పాపం కనిపిస్తుందంటే ముందు జీవితంలో ఉంది కదా, వెనక జీవితం లేదు కదా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభు దృష్టిగా ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. ప్రభు దృష్టి ఏం చేస్తాడు? అయ్యా, నువ్వు నా పక్షాన్ని ఎన్ని కార్యములు చేస్తున్నా, ఎంత జ్ఞానం ఇచ్చినా, ఎన్ని పత్రికలు రాసినా సరే, ఇప్పుడు నేను నీ దృష్టికి చిన్నోడ్నే, నీ దృష్టిలో నేను విలువ లేని వాడినే అని తనకు తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు పౌలు నుంచి హెచ్చించాడు. హల్లెలూయా. క్రీస్తు తర్వాత క్రీస్తు లాగా పరిచయం చేస్తూ 14 పత్రికలు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఎవ్వరు కూడా రాయలేదండి. అన్ని రాయగలిగాడు. అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానం ముందు లేదా? లేదు. ముందు జ్ఞానం లేదు. ముందంతా దుర్మార్గ జ్ఞానం అయింది. అంతాను దుష్టుడి జ్ఞానం అంతాను, లోక జ్ఞానం అంతాను. ఎప్పుడైతే క్రీస్తు ఒక్కసారి తన యొక్క మహిమను, తేజస్సును తను చూపించాడో, అక్కడి నుంచి తన రక్షణ జీవితం ప్రారంభమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అరలే మాట్లాడుతున్నా ఆయన గురించి. ఆ దుష్టున్నా ప్రభు, ఆ దుర్మార్గుడి గారు ప్రార్థన చేయమంటున్నావు. ఆయన ఎవడో తెలుసా అంటే, ఆయన ఎవడో నాకు తెలుసు, నీకే తెలుసు. ఆయన ఎవడో నాకు తెలుసు. నీకు మాత్రము ఎలాగ దుష్టులా కనపడు, దుర్మార్గులా కనిపిస్తున్నాడు. కానీ రానున్న రోజుల్లో అననీయ ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత కీడు చేయుచున్నాడని అతని గూర్చి అనేకుల దగ్గర విన్నానయ్యా. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఇంకా చదువు. అందుకు ప్రభువు అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను. ఇప్పుడు ప్రార్థిస్తే ఈయన ప్రార్థించే అధికారం ఈయనకుంది. కాబట్టి అననీయ దగ్గరికి పంపించాడు. అననీయ నువ్వు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయాలి అంటే అననీయ మాట్లాడుతున్నాడు. దుర్మార్గుడు అయ్యా.
ఆయన దుష్టుడయ్యా, ఆయన నీచుడయ్యా, అనేక మందిని హతమార్చాడయ్యా, అతను గురించి చాలా విన్నానయ్యా నేను అంటే ప్రభు అన్నాడు, చదువు ఇక్కడ రాదు. ఎంత అద్భుతమైన ఇక్కడ నీ నామమును బట్టి ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారందరిని ప్రార్థన చేయవారందరినీ దండించుటకు అతడు దాన యాజకుడు వలన అధికారం పొందినాడని ఉత్తరం ఇచ్చాడు. అందుకు ప్రభు ఎవరన్నట్టు మరి నేను చెప్పాను నోడిపోయి మరి ఏమంటావు? నేనేం చెప్పాను వచ్చే నువ్వు అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత మంది దగ్గర కనపరిచాడండి ఆయన దేవుడు. హల్లెలూయా. ఎంత ఎదురు నా నామము కొరకు ముందే చెప్పేశాడు దేవుడు. ఈయనకి రక్షణ ఊరికనే ఇవ్వలేదు. ఆ రక్షణ వచ్చిన తర్వాత ఆయన కష్టాలు రాకుండా చెప్తా అనిపించింది. ఇప్పుడు స్వస్థపరిచేస్తే కళ్ళు వచ్చేస్తే ఫీల్ అయిపోతామేమో అన్నయ్య. తర్వాత ఉంది ఆయన పరిస్థితి ఏంటో, ఆయన పరిచయం ఏంటో అప్పుడు చూడు, ఇప్పుడు కాదు. నా నామము నిమిత్తం అనేకమైన నిందలు అవమానాలు అన్ని భరిస్తాడు. మనం భరిస్తామా? భరిస్తామమ్మా? భరిస్తామా? మాట్లాడు చెప్పు. క్రీస్తు నమ్మకూడదు అంటే ఏదో ఏంటనుకున్నాం మరి? నన్ను ఇలా అన్నిసారండి అన్నం కాదు. క్రీస్తుని భరించడం అంటే నన్ను అన్నిసారి అన్నం కాదు. ఈ మాటలన్నీ క్రీస్తుకు అప్పచెప్పాలి తీసుకెళ్ళి. ఏమని? నేను ఏ పాటుతాను నీకు తెలుసయ్యా, నా బ్రతుకు నీకు తెలుసయ్యా, నా నడక నీకు తెలుసయ్యా, నా పడక నీకు తెలుసయ్యా. ఇదిగో నీ మనసు నాకు ఇచ్చి ఆ మాటను భరించే శక్తి నాకు ఇచ్చావు కాబట్టి ఈ మాటకి సమాధానం చెప్తుందా అది మాట్లాడగలగా మనం భరించాం. మనమే ముందు బయటికి వెళ్తాం. మనమే మనం చెప్పేది వాళ్ళు చెప్పారు కదా, మనమే ముందు కాల్ చూడాలి. క్రీస్తు మనసు ఒక్కసారి ఆయన జీవితాన్ని ముందే ప్రభు చెప్పేసాడు. అనేది నా నామం నిమిత్తం ఆయన నిందను అవమానం భరించి ఎవరు నాకు సాధనమై ఉంటాడు. సాధనం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. సాధనం ఆయన సువార్త ప్రకటన చేయడానికి చెప్పండి. మనం ఒక వాహనం చూసారా, మనం ఎక్కడికైనా వెళ్ళకపోయి ఏం చెప్తాం, వాహనం నాకు బైక్ ఉంది, అదే సాధనం, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తాం అనమాట. ఆయన ఏమన్నాడు, అతడు నా వాహనం లాంటి వాడు. అంటే ఆయన నన్ను మోసుకొని అందరి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆయన తీసుకెళ్ళా పౌరు భక్తుడు చెప్పండి చెప్పండి తీసుకెళ్ళలేదు ఎంత మందికి? ఎవరు? ఇశ్రాయేలు ఎదుటను, రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను నా నామమును బలపరిచేవాడు ఆయనే. నువ్వు ప్రార్థన ఒకటి చేయగలవు తప్ప ఇంకేం చేయలేవు అండి. అది ప్రార్థన చేయడానికి ఎంత బాధ అనిపిస్తే, నా బరువు భరించేవాడు, నా నిందలు భరించేవాడు, నా అవమానాలు భరించేవాడు అతను నాకు సాధనమై ఉన్నాడంటే అనే కోపం వచ్చే ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పాడు కదా, అర్థం చేసాడు, బయలుదేరిన ఆయన ఎంత గొప్పవాడు, ఎంత తగ్గించుకోవాలండి ఆ మనిషి. అంతగా పాపులలో ప్రధాన పాపులలో నేను మొదటి వారిని అయ్యా. ఈ పాపం చేసేది నా మాట కూడా చెప్పండి. మనము అనేక పాపాలు చేసేసి మనతో కూడా కప్పేసుకుంటాం. ఒప్పుకోం ప్లస్ పోగలిచేద్దాం. నేనన్నా ఇలాగా నన్ను చూసారా ఎక్కడ అలా సినిమా దగ్గర చూసాను అన్నమాట. అబద్ధం అండి, మీరు అవన్నీ చూసానని అనుకున్నారు అన్నవాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. మోషే, అబ్రహాం వారి జీవితాన్ని మనం పరిశీలిస్తున్నాం. మోషే గారి మాట్లాడుతుంది. నిర్మకాండము 3:11 వచ్చేద్దాం ఒకసారి. నిర్మకాండం 3:11 వచ్చిన 3:11 మాట్లాడుతుంది. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును. ఏమంటున్నట? వీళ్ళందరినీ నువ్వు తీసుకెళ్ళంటే నా బలం ఏది, నా శక్తి ఏది? ఎంతమంది అనకూడదు పట్టుకొని మనం అందరికీ ఒక 50 మంది ఉంటాం. ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్. నాకు మెంటల్ వచ్చేస్తాడు, పిచ్చి వచ్చేస్తాడు. ఈ పిచ్చి మీద ప్రార్థన చేయలేదు తెలుసా మీకు 25 రోజులు.
గత నెలలో నాకు ప్రార్థన అసలు ప్రార్థన రావట్లేదు, కూర్చున్నా రావట్లేదు, కూర్చుని ప్రార్థన రావట్లేదు నాకు. ప్రార్థన కలుపుకుంటే ఈ పిక్చర్ ముందు కనబడుతుంది నాకు. ఇంకేం ప్రార్థన అవుతుంది నాకు చెప్పండి. ఇది ఎంతమంది ఉన్నారు? ఇంత కొంచెం అక్కడ గ్రంథంలో అయితే 5,07,000 చిల్లర ఉంటుంది అనమాట. 7,000 చిల్లర ఉంటుంది, కానీ వాస్తవానికి 20 లక్షల మంది నడిపించాడు ఆయన అక్కడ. వీళ్ళందరినీ నేను తీసుకెళ్ళదు, నేను ఏర్పాటు పడ్డయ్యా. నాకు బలం ఏది, నాకు శక్తి ఏది, నాకు జ్ఞానం ఏదంటే ఆ కింద 4వ అధ్యాయం చూడడం ఒకసారి. 4వ అధ్యాయం 10వ వచనం అన్నమాట. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పని కానీ నేను నోటి మాంద్యం కలిగి నాలుగు కలవాడు. నువ్వు చదువమ్మా. యెహోవాతో చెప్పగా యెహోవా మానవులకు ఎవరట? మనం నోరిచ్చిన వాడు ఎవడు చెప్పండి? మనం నోరిచ్చిన వాడు ఎవడు? దేవుడు. మనం ఏమంటాం? నా నోరు ఉందా కాదా అంట. నా నోరు కాదు. ఎవరి నోరు అది? దేవుడి పోలిక పుట్టిన వారు దేవుడి నోరు కదండి. ఆయన నోరు మన నోరు చెప్పండి. ఎవరి నోరు మంది? సైలెంట్లో పెట్టడం నాకు కర్మ అయ్యారా? ఎవరి నోరు ఇది? ఈ నోరుతో మనం ఎవరు స్తుతించాలి, ఎవరిని కనపరచాలి, ఎవరిని మహిమపరచాలి, ఎవరి కోసం ప్రయాసపడాలి చెప్పండి. మనం ఏం చేద్దాం? మన నోరుతో ఫోన్ ఆన్ చేసుకుని గంటల తరబడి మాట్లాడుతాం. మన నోటితో ఎవరితో మాట్లాడుతాం? దేవుడితో మాట్లాడేవా గంటల తరబడి? ఏ రోజైనా దేవుడితో గంటల తరబడి మాట్లాడేదని ఒక్కరు చెప్పండి. ఒక గంట దేవుడితో మాట్లాడేది అంటే మన దగ్గర తగ్గింపు జీవితం లేదు. ఉంటే ఖచ్చితంగా మనం వాళ్ళ మనం బ్రతుకుతాం. ఈ భక్తులందరినీ యేసు ప్రభుని కూడా భూలోకంలో ఆయన కిందకు వచ్చి ఆయన తను తానుగా మనకి ఎందుకు పరిచయం చేసుకున్నాడంటే అసలు భక్తి అనేది దేనికి మనిషికి కావాలి, ఆ భక్తి వల్ల వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి, ఆ లాభం వెనుక దాగిన రహస్యం ఏంటి, ఒకవేళ నువ్వు భక్తిలో నడిస్తే ఎవరికి మంచిది, ఎవరికి మేలు అంటే భక్తిలో నడవడం వల్ల ఒకటి మనకి మేలు, భక్తిలో నడవడం వల్ల మన కుటుంబానికి ఆశీర్వాదం, భక్తిలో నడవడం వల్ల ఇతరులకు మాదిరి, భక్తిలో నడవడం వల్ల నీవుగా పరలోక రాజ్యాన్ని చేరగలవు. లాభాలని ఎవరి కోసం చెప్పాడు? ఆయన మన కోసం, ఆయన కోసమా చెప్పండి. అందుకే అన్నాడు క్రీస్తు మనసు ధరించుకుంటే అందులో మనం ఉంటాము. క్రీస్తు మనసు ధరించుకోలేకపోతే వేరే జాగాలో ఉంటాము. అది కూడా చెప్పాడు. ఆ జాగా ఏంటో మనకి ఏమో. మనకి ఎక్కడ ఇల్లు ఇచ్చారనుకోండి, కొండ మీద ఇచ్చారండి, కింద ఇస్తే బాగుంది అంటాం కదా. నివసం ఇల్లు మనకి కొండ మీద ఇచ్చారండి, అంత దూరం ఎవడెళ్తాడు అంటాం. అది మనకి కిందనిస్తే బాగుంది కదా. బోర్డు ఉన్నాయి, గాజులో ప్రాంతాలు వచ్చు కదా. ఎక్కడో ఇచ్చినట్టు మన జగన్లో ఇచ్చారు, ఎక్కడ కప్పులు ఇచ్చారు, అంత దూరం అని అంటారు. ఇక్కడ ఇవ్వచ్చు కదా అంటారు. ఈ మాట ఆయన దగ్గర మాట్లాడుతారు. ప్రభువా ఈ జాగా కదా, నాకు ఆ జాగా కావాలయ్యా, ఆ ప్రదేశం రావాలనుకుంటున్నాను కాబట్టి మీ మనసును ధరించుకునే బ్రతుకు నాకు దయచేయండి. కానీ ప్రతి విషయంలో కూడా మన తగ్గింపు జీవితం కలిగి ఉంటాం. ఏ జీవితం మనకు కావాలి? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకోండి. ఎందుకు దిగిపోతాడట హెచ్చించుకుంటే. అదే తగ్గించుకుంటే నీకు కూడా చెప్పనా, నేను ఎక్కడికి వెళ్ళా ముందు ఎవరు వచ్చినా పెద్దలు ముందు కూర్చోన్నాము, చిన్నపిల్లలు కూర్చేస్తాను. అయ్యో మీరు అయ్యగారు మీరు కూర్చొని అంటారు. చిన్నపిల్లలు కూడా కూర్చేస్తాను, కూర్చొని రా బాబు నేను కింద కూర్చోనంటే అయ్యగారు మీరు కూర్చోండి ఇక అర్థమైపోతుంది మన తగ్గింపు జీవితం అంటే ఎంతో. మీరు కూర్చొని మీ పాస్టర్ గారు మీరు కూర్చొని అంటారు. సో మిమ్మల్ని సరే మీరు అన్నాను ఒకసారి అవుతాను కూర్చొని మీరు కూర్చున్నాము, మీ కింద కూర్చున్నారు. తగ్గింపు జీవితం విలువ అక్కడ కనబడుతుంది మనకి. దేవుడి దృష్టిలో మనం ఎవరు ప్రభు దృష్టిలో అన్నాడు వెళ్ళి కూర్చోడంటే తగ్గించుకోవడం కుర్చీ కోసం కాదు కదా, తగ్గించుకోవడం బట్ట కోసం కాదు, తగ్గించుకోవడం తిండి కోసం కాదు. నేను ఒక రోజు మంచి బట్టలు వేసుకొని ఇన్సర్ట్ చేసుకొని మార్కెట్లో వెళ్ళిపోతున్నాను. నాకు ఒక సైకిల్ ఉంటుంది, ఇంకా సైకిల్ లేదు. అప్పుడు వెళ్ళిపోతుంటే నా పక్కన ఒక అతను కుర్రోడు బట్టలు లేవు అసలు, చాలా పేదవాడు. ప్యాంట్ కూడా చిరిగిపోయి ఉంది, షర్ట్ కూడా అసలు చిరిగిపోయి ఉంది. నేను వెళ్తున్నాను, నా పక్కన నన్ను చూశాడు అనమాట. చూసి కొద్ది ముందుకెళ్ళి మరి నన్నే చూస్తాడు. అంటే మనసులో ఏ భావం కలిగింది పాపం.
ఆడుకున్న పరిస్థితిని బట్టి ఇటువంటి బట్టలు ఎప్పుడు వేసుకుంటాను అన్న భావం కలిగింది. నాకు ఆ వయసులో నిజంగా అనిపిస్తుంది. అంటే నేను వేసుకున్న బట్టలు బట్టి వాడి స్థితిని జ్ఞాపకం చేసుకుని బాధపడుతున్నాను. వెంటనే లైసెన్స్ డిసిజన్ అంటే డిసిజన్ చూసుకుని వెళ్ళిపోయాను. అటువంటి కడుపు వ్యాధికి ఒక రోజు నేను నా వయసులో 6 జతల బట్టలు ఇచ్చాను. స్కూల్ చదువుతున్నాను, పాపడు బట్టలు ఉండేవారు, చిన్న బట్టలు వేసుకొని షర్ట్ వేసుకొని వచ్చుకోండి. అవి 6 జతలు బట్టలు ఇచ్చేసాను. మా నాన్నకు పని చేయాలి, వాడు కూర్చొని సార్ అందులో 6 జతలు వేసుకున్నాను. నా జీవితంలో చిన్నప్పుడు మంచి ఖాళీ కాదు. ఇప్పుడు మర్చిపోతానా చెప్పండి. ఆడు చూశాను కాబట్టి, ఆడి స్థితిని చూశాను కాబట్టి, ఆడి కథని చూశాను కాబట్టి, ఆడి మనసులో నా వల్ల భావం కలిగింది. చూసారా, ఒకళ్ళు పాడు చేయడానికి మన మార్గం అవ్వకూడదు, ఒకళ్ళు బాగు చేయడానికి మార్గం అవ్వాలి. యేసు బాగు చేయడానికి మార్గం వేయడం. హల్లెలూయా. మన ఈరోజు సమాజంలో ఒకళ్ళు పాడు చేసే మార్గం అవుతున్నామండి. మనం ప్రార్థన చేయం, పిల్లలకు ప్రార్థన నేర్పించు. తల్లి కూర్చొని ప్రార్థన చేద్దామో, అమ్మ ప్రార్థన చేద్దాం, నేను చేయాలని జ్ఞానం వస్తుందేమో. ఏదో సాగుతుంది, కంచే చేతిని వేస్తే కాపలా సాగుతుంది. తెలుస్తామా సామెత? కంచే చేనుని వేస్తే చేను కాపలా ఎవడు? మనం పంట పండించుకున్నాం, ఒక చిన్న మొక్కలు వేసాం, ఆ మొక్క చుట్టూ శుభ్రంగా కంచి తుప్పలు వేసాం. ఎందుకు? ఈ మూల పందులు కానీ మేకలు కానీ తినకుండా. ఆ కంచె ఒకవేళ దాన్ని తినేస్తే చెప్పండి నా పరిస్థితి. మనం కంచిలాగా ఉండవలసిన మనమే, కంచిలాగా కాపలా ఉండవలసిన మనమే సమాజంలో మన కుటుంబాలు మనం వండుకుంటా ఉంటే ఈ బిడ్డలు ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? మనం ప్రార్థన చెయ్యం, మనం వాక్యం వినం, మనం చర్చికి వెళ్దాం, మనం దేవుని మాటలు మాట్లాడడం, మనమే సెల్ ఫోన్ పట్టుకుని ఆడుకుంటాం, మనమే సెల్ ఫోన్ చూద్దాం, మనమే శిఖాలు మనమే చూద్దాం. మన మాట్లాడుతుంటే మన బిడ్డలకు మనం ఏం నేర్పిస్తాం? ఫస్ట్ మన పిల్లలకు మనం ఏం నేర్పించగలం? నీ ఇచ్చిన విడతనం ఈ రోజు రేపు పొద్దున్న నీ భవిష్యత్తులో నీ బిడ్డలకు ఏముందట? ఒక చెడిపోయే మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గము నుంచి బయటికి తీసినందుకు పాపం క్రీస్తు లోకముకి వచ్చాడు. ఎక్కడి నుంచి? పరమును విడిచి భూలోకానికి వచ్చి ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలని మనం నేర్పిస్తున్నప్పుడు ఇంకా మన జీవితంలో సరి చేసుకోకుండా, ఇంకా తగ్గించుకోకుండా, ఇంకా హెచ్చించబడుతుంది మనం ఉండాలనుకుంటున్నాం. చూసారా? దానివల్ల మన కుటుంబానికి మనకి నష్టం తప్ప యేసుక్రీస్తుకి ఏమీ నష్టం లేదు. ఆయన ఒకటంటే ఆయన కన్నీరు కారుస్తారు. ఇప్పుడు నేను కార్చి చూసారా? జ్ఞాపకం వచ్చినాడు. అలాగే మనం ఎంతో కన్నీరు కార్చే దేవుడు కన్నీరు కార్చుకోవడం మనం ఎంతో సంతోషపడాలంట. మనం చూసి ఆయన ఆనందపడాలంట. పౌరుని చూసి దావీదుని చూసి కనిపించాడు. మోసేని చూసి నా మాట విన్నవాడు. అబ్రాహాము చూసి అంత విశ్వాసం 100 సంవత్సరం వచ్చినంత వరకు కూడా దేవుని మీద నమ్మకూడదని ఆయన నడిచాడు. ఆ విశ్వాసం. యోబుని చూసి ఆనందపడుతున్నాడు. అక్కడ దుష్టుడితో మాట్లాడి యోబుని చూసిన చూసావా అంటున్నట్టు. ఈరోజు నీవు నన్ను మన అందరూ చూసిన లోకంలో ఉన్నవారు అలాగ అనుకోవాలి. హల్లెలూయా. నిన్ను నన్ను మన అందరూ చూసిన వారి కుటుంబీకులు మనం అలాగ అనుకోవాలి. మన బిడ్డలు అనుకోవాలట. ఎంత ప్రార్థన చేస్తావు తెలుసా? ఒక భక్తుడు చెప్తున్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనలు కొట్టుకుపోయి ఎక్కడికి పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. ఎక్కడికి? తల్లి కన్నీటి ప్రార్థనలు కొట్టుకొని పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. స్థితి మారిపోయింది. ఆ ప్రార్థన తన జీవితాన్ని మార్చింది. ఆ తల్లి కన్నీటి ప్రార్థనకి ఆ జీవితంలో మార్చి లోకములో కావలసిన 3,000కు పైగా ఉపకరణములు కనిపెట్టిన వాడు అయిన ఒకడు థామస్ అల్వా ఎడిసన్. ఈ వెలుగు చూద్దాం చూసారు. ఈ వెలుగు ఎవరిది? ఆయనే. థామస్ అల్వా ఎడిసన్ ఉంటాడు. అతనే స్కూల్కి వెళ్ళి అందరినీ కొట్టించేవాడు, టీచర్ని కరిచేసేవాడు. బాబు వీడితో మేము భరించలేకపోతున్నాం, వీడు ఒక్కడే అల్లరి చేసి మొత్తం ఎవరు చదువుకుంటే పాడు చేస్తే బతుకు మారు తీసుకెళ్ళిపోయి ఏ స్కూల్ జాయిన్ ఇంకో స్కూల్కి అదే పరిస్థితి బాబు. ఇలా కాదని తల్లి వీడు మనుషులు మాట ఎందుకు ఈ వయసులో కాబట్టి ఇది ఎవడ మాట వింటే నొప్పుతాడని తల్లి మోకరించడం మొదలుపెట్టి మోకరించి బైబిల్ పక్కన పెట్టుకొని
తన కుమారుడికి ప్రతి ఒక్క అధ్యాయమును బోధిస్తూ దేవుళ్ళలోకి తన హృదయాన్ని మళ్ళించడానికి చేసి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, రే నేనందరూ నీచంగా చూసావా, నేనందరూ హేళనగా చూసావా, నేనందరూ అవమానం చూసావా, ఆ టీచర్ కూడా వద్దు పొమ్మనరా, కానీ నేను నాకు కట్టబెట్టావు కదా, నేను పోగొట్టుకోలేదు కదా, అందుకనే నీ బాధను నేను భరిస్తూ, నీ నిందలు నేను భరిస్తూ, నీ అవమానాన్ని భరిస్తూ నిన్ను మంచి దారి తేవాలని ఆశపడుతున్నాను రా. నువ్వు మంచివాడు అయ్యి ఈ లోకంలో ఎందరైతే నీకు చెయ్యి అన్నారో వాళ్ళందరూ చెయ్యి నీకు నమస్కరించేలాగా చేసుకోవాలరా అన్న మాట హృదయంలో పడిపోయిందని పాపం. పడిపోయిన తర్వాత తన భవిష్యత్తులో ఎదుగుదల ప్రారంభమైంది. దేవుడు నడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆధ్యాత్మిక జ్ఞానం దేవుడు ఇస్తున్నాడు. ఇస్తే జ్ఞానం ఈ లైట్ తీసుకొచ్చాడు. ఈరోజు ప్రపంచంలో తిరుగుతున్న లైట్లన్నీ అతని మూలంగా వచ్చినవే. ఆ వెలుగులో మనం ఉన్నాం, ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. అంతకంటే గొప్ప వెలుగు ఉన్న ప్రదేశానికి దేవుడు మనం తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. నిత్యము వెలుగు సంబంధమై ఉంటాము. మీరు వెలుగు సంబంధులుగా కలుగుతారుగా. మీరు చీకటిలో నడవకుండా జాగ్రత్త పడిన వాక్యం రాసించాడు యోహాను సువార్తలోని, యోహాను పత్రికలో. మనం ఎవరమాట? వెలుగు సంబంధమే. మనం చీకట్లో నడిచేవారు కాదు. ఆ వెలుగు సంబంధం ఇతరులకు వెలిగించేలా మనం బ్రతకాలి. సో ఈరోజు ఏ కన్న తల్లి అయినా తన బిడ్డలను మంచి మార్గంలో రావాలని కోరుకుంటుంది. తను మంచి మార్గంలో రావాలని కోరుకున్న తల్లి తను మంచి మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే బిడ్డలు వస్తారు. ఒక మాట్లాడుతూ చూసారా, మనం 10 మంది చెడ్డవాళ్ళతో తిరిగితే ఆడు కూడా చెడ్డవాడు అయిపోతాడు. 6 నెలలు ఆడుతో తిరిగితే ఆడే మీరు అవుతాడు అంటాం కదా. 10 మంది మంచివాడు తిరిగితే అయినా మంచివాడు అవుతాడు. 10 మంది అవసరం లేదు, కానీ ఈ ఒక్కడితో చాలు మనకి. హల్లెలూయా. ఈ ఒక్కడు చాలు, యేసయ్య ఒక్కడు చాలు. ఆ ఒక్కడితో సహవాసం చేయగలిగితే ఈ 10 మంది కూడా నిన్ను పోలి వచ్చిన వాళ్ళు తయారు చేసుకుంటావు నువ్వు. హల్లెలూయా. దయచేసి గమనించండి. తండ్రులుగా మన బాధ్యత, తల్లులుగా మీ బాధ్యత, అన్నదమ్ములుగా బాధ్యత, అక్క చెల్లెలుగా బాధ్యత. మనకన్నా చిన్న వారు ఎవరున్నారో వాళ్ళకి మాదిరి మనం చూపించగలిగితే చాలు. సరే, నేను సినిమాకి వస్తున్నాను రారా అన్నావు అన్నదమ్ములు. ఈరోజు రారా తిరుగుతాం అన్నావు కానీ నువ్వు బైబుల్ చదువుకుండా రారా అన్నవారు లేరు. నేను ప్రార్థన చేద్దాం నువ్వు చేయరా అన్నవారు లేరు. ఉన్నారమ్మా? శుద్ధ ఉన్నారా? శుద్ధ నువ్వు చేసి నీ బిడ్డలతో చేస్తున్నావా? వసుంధరా చెప్పమ్మా, నువ్వు చేస్తున్నావు ప్రార్థన? చేస్తున్నావు పాపుతాను, మరి ఇంకేం చేస్తున్నావు చెప్పు. అది ఏం చేయాలి? బిడ్డలకు మనం మాదిరి అవ్వాలి. మనం బిడ్డలకు మాదిరి అవ్వకపోతే అది భవిష్యత్తు ఎక్కడ మనమే పాడు చేస్తాం. అంటే వాళ్ళు నరకానికి పంపిస్తే మనం నరకానికి వెళ్తున్నాం. ఇక్కడ అది అక్కడలేదు, వాళ్ళు పంపిస్తున్నాము, మనం వెళ్తున్నాం. మనం సరైన మార్గం వేసుకుంటే మనం వెళ్ళే మార్గానికి రావాలి. యేసు ఒక మార్గం వేస్తాడు. ఎక్కడికి? ఆయన దగ్గరికి చేరనందుకి. నా దగ్గర అనేక నివాసములు కలవు. ఎవరైనా నా దగ్గర అనేక ఇళ్ళు ఉన్నాయంట. అవన్నీ ఎవరి కొరకు? మన కొరకు. ఆయన ఒక మార్గం వేస్తాడు. ఇప్పుడు ఆయన ఇల్లు మనం చూడాలంటే ఏం చేయాలా? ఆయన మార్గంలో మనం నడాలి. ఇప్పుడు చెప్పాడు, నా మార్గం ఉన్నాడు, నా ఇంటికి వస్తాం. ఆయన మన కొరకు కట్టి చూడాలంటే ఏం చేయాలి మనం? చెప్పండి. ఆయన మార్గంలో నడాలి. అబ్బా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ రాజశేఖర ఎవరు? జగన్ గారు కొండల మీద పెద్ద పెద్ద ఇల్లు కట్టేశారు. అక్కడ కొండలకి ఎవడు వెళ్ళేవాడు కాదు అక్కడికి. ఆ ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటికి ఏమో మార్గం వేసాడు అనమాట. ఇంటికి వెళ్ళడానికి ఎక్కడికి? ఇప్పుడు అక్కడికి కొండ మీద కట్టిన ఇల్లుకి లారీలు వెళ్ళాలా, ఇసుక వెళ్ళాలా, మనుషులు వెళ్ళాలి, ఏం చేయాలా? మార్గం వేయాలి కదా. యేసు మనకు మార్గం వేసాడు ఆ కొండ మీద చూడడానికి. ఈ మార్గం వేస్తే అసలు అందరూ పత్తి ఊడిపోతారు. ఇల్లు చాలా బాగుందండి, డబుల్ బెడ్రూమ్ ఉందండి, బాగా ఉందండి, ఇప్పుడు అమ్ముతారండి, కొనుక్కుంటామండి అంటారనమాట. ఆయన ఉచితంగా ఇవ్వబడింది, ఉచితంగా ఇవ్వండి. హల్లెలూయా. ఆయన మనకు మార్గం ఉచితంగా ఇచ్చాడు, ఫ్రీగా. డబ్బులు కొనుక్కునే మార్గం కాదు యేసయ్య మార్గము. నీ మనసును పెట్టి కొనుక్కునే మార్గము. నీ మనసునంట ఆయన దగ్గర తాకట్టు పెట్టాలంటే, ప్రభువా ఇదిగో ఈ వస్తువు నీ దగ్గర తాకట్టు పెట్టుకో. తాకట్టు పెట్టుకొని నీకు నచ్చినట్టుగా ఈ దేహాన్ని వాడుకో. హల్లెలూయా. ఎలాగ ఈ వస్తువుని ఈ మనసుని తాకట్టు పెట్టాలి. ప్రభువా ఇదిగో మనసు, ఇది నీది కాబట్టి నీ దగ్గర తాకట్టు పెట్టుకో. మరి అక్కడికి వెళ్తుంది మరి, అందుకే ఆయన కాబట్టి. దీన్ని భరించేది దేహం ఉంది కదా, ఈ దేహాన్ని నీలో వాడు. అప్పుడు వెళ్తాం ఆయన మార్గాన్ని. మనం ఎక్కడికి? చేసిన మార్గంలో వెళ్తూ ఒక రోజు కనుకొస్తే అక్కడ ఉంటాం. అక్కడి నుంచి కింద చూస్తే ఆయన తిరుగుతుంది.
ఇప్పుడు చాలా మంది ఈ మధ్యకాల సమయంలో సునీత విలియమ్స్ ఎక్కడికి వెళ్ళింది? స్పేస్ లోకి వెళ్ళింది కదా. స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత అంతరిక్షంలో వచ్చి భూమి ఎలా కనబడుతుంది తెలుసా అండి? చాలా అందంగా కనబడుతుంటది. నేను కూడా నేను చూసాను అనమాట. నేను అక్కడికి ఎప్పుడు వెళ్తానో అనిపించింది నాకు నిజంగా. అది ఎక్కడికి అంతరిక్షంలోకి అంటే ఇటువంటి గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామాలకు కనబడుతుంది. సో మనం ఎక్కడికి వెళ్తాం? అత్యున్నత సింహాసనం ఉంది కదా అయింది, ఆయన దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ గ్రహాలను మనకు కనపడతాయి కదా, ఒకటి కాదు. మనం ఆ గ్రహమే ఉంటే మన గ్రహం అంతా మనకు కనిపించదు. చూడండి, అంతరిక్షంలో కూర్చునే వాడికి అంతరిక్షం అంతా కనిపించదు, తిరిగితే తప్ప. కానీ అంతరిక్షంలో ఉన్న వాడికి భూమి ఎంత కనబడుతుంది, భూమి ఎలా తిరుగుతుందో కనబడుతుంది, సూర్యుడు ఎలా ఉంటుందో కనబడతాడు, చీకలు అన్నీ కనపడతాయి. కానీ దీని సంగతి ఏంటి? నువ్వు మించిన చంద్రుడు వెళ్తాదన్నావు. దీన్ని సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇవన్నీ మనకు కనపడతాయి. హల్లెలూయా. అది కోరుకో. ఈ మనసు ఎవరిది? ఎవరిదమ్మా మనసు? వసుంధర మనసు ఎవరిది? ఎన్నే అడుగుతున్నాను, పాచిగా అడుగుతున్నాను. వచ్చేవాడు చర్చి మానేగా మానకూడదు, చర్చి మానుతారు. దేవుడు చర్చి రాడుతారు, పాచిగా తగ్గుతా. అదేదో బాధపడి నేను కడుతున్నాను ఆయనకు ఒక ఇల్లు. నేను భూలోకంలో ఈ పాటి వాడిని కూడా కాకపోయినా నా జోబి నా పాకెట్ మనీ బోర్డు డబ్బులు ఖర్చు పెట్టాను. నేను మామూలు ఖర్చు పెట్టుకోలేదు, ఎంతో వ్యర్థం చేస్తున్నారు ప్రభావ. ఇది ఏడాది ఇది ఖాళీ చేస్తే మరి ఎన్నిసార్లు లక్ష్మి చెప్తుంది, అలాగే దైవతమ్మ చెప్తుంది, అలాగే రావులే చెప్తుంది. ప్రభావ నీ ఇంటికి 2,000 మొయ్యలేదా? నా కుటుంబం కోసం 20,000 30,000 మోతాను కదా, నీ ఇంటికి 2,000 మొయ్యలేదు, నాకు భారం ప్రభావ అనుకుంటాను. అది చెప్పిన మంచి మాట నాకు. ఎందుకంటే నాకున్న పరిస్థితిని బట్టి ఈ 2,000 రూపాయలు దేనికైనా ఉపయోగపడతాయి కదా పాస్టర్ గారు అన్న ఉద్దేశం మంచి ఉద్దేశమే. కానీ నా ఉద్దేశం అంటే ప్రభు కోసం 2,000 రూపాయలు ఆయన ఒక ఇంటి ఖాళీగా ఉన్న పర్లేదు, ఆయన కూర్చుంటాడు వచ్చి ఈ ఇంటికి ఎవరో తరాలు ఎదురు చూస్తుంటాడు. అంతే కదా, మన ఇల్లు ఉంది కదా, ఇక్కడికి వస్తాము, తాళం తీస్తాం, లోపలికి వస్తాం, ఈ ఫోటోలు చూస్తాం, లేదా ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేమంటే ఏం వస్తాం? ఈ ఉన్నది వస్తాం మనం. అక్కడికి కూర్చుంటామా? ఆ ఖాళీ ప్లేస్లో చూడండి, దానికి ఎంత తేడా ఉంది. ఆ ఖాళీ ప్లేస్ ఎంత ఉంది? అన్ని డబ్బాలు, రేకులు, పాలు ప్యాకెట్లు, కవర్లతో ఉంది. ఇది ఎలా ఉంది? ఆయన నివాస స్థలం మీకు 2,000 రూపాయలు నాకు ఎక్కువ కదా జీవితంలో. దేవుడి చిత్తమైతే ఇటువంటి గృహాలకి ఎన్నో తీసి సేవకులు తయారు చేసి ఎంతలో పంపించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. నేనే కడతాను రెంట్లో. సేవ చేస్తావా? సేవ చెప్పు. దేవుని సేవ చేస్తావా? రెంట్ నేను కడతాను. ఒక ఇల్లు తీ, స్వార్థ చెయ్యి, ఆత్మను సంపాదించు, నేను కడతాను రెంట్. ఏమండి, ఇది కావాల్సిన భాగ్యం. నాకు ఎవరు నా మాట అంటే బాగుంటుంది. నాకు ఎవరు ఆమెకు ప్రోత్సాహం ఇవ్వలేదు. నా తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లు కానీ, బంధువులు కానీ, ఎవరు కానీ పరిశుద్ధ గ్రంథం అంది. మరి నువ్వు అక్కడే పదకొండు కాదురా, 10 మందిని బతికించే చెప్తుంది. హల్లెలూయా. నా ఒక్కడితోనే పోకూడదు, ఇది 10 మందితో పాటు ఉండాలి అని దేవుడు అక్కడే భరించాడు. మన బాధలు సమస్యలని ఈ అందరికి అప్పచెప్పాడు. ఈ భాగ్యాన్ని పొందుకోమని చెప్పాడు అంతే. కనుక ఆయన ఏర్పరిచిన మార్గంలో మనం నడవాలంటే ఏం చేయాలట? ప్రభు దృష్టికి మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత చాలా ఉంటాయి. ఇంకా తగ్గింపు అంటే బోల్డ్ ఉన్నాయి. ఇదేంటంటే తగ్గించుకోవడం అంటే నేను చెప్పాను కదా, అవతల వాడు బట్టలు చూసి నా బట్టలు ఇప్పించానండి, ఇన్సర్ట్ చేసుకుని నాకు గొప్ప ఇష్టం చిన్నప్పటి ఇన్సర్ట్ అంటే. అప్పుడప్పుడు సూట్ వేసుకుని మనం చదువుతాను అనమాట. ఇలా ఇన్సర్ట్ చేసుకొని టై పెట్టుకొని కోట్ కూడా కొనుక్కున్నాను, అవి వేసుకొని టై కొనుక్కున్నాను. అది పెట్టుకున్నాను కాదు, ఎందుకంటే ఇలా కూడా బెటర్ అనిపించింది నాకు. ఈ మధ్యకాల సమయంలో బట్టలు నలిగిపోయిన బట్టలు వేసుకుని కనపడుతున్నాను ఎక్కువ. ఎందుకంటే ఇది ఇస్త్రీ చేయించుకోవచ్చు కదా, ఇది అంటారు. ఇస్త్రీ పోనీ ఇస్త్రీ ఎవరు చదువుతారు? పట్ట ఉదయం కావాలి దేవుడికి పట్టే ఎవరు చదువుతారు? మనుషులు చదువుతారు. మనకు గౌరవం కావాలి కదమ్మా. నా గౌరవం మనుషులు బట్టి కోరుకోలేదు, దేవుని బట్టి కోరుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నా మనసును బట్టి, నా మంచితనాన్ని బట్టి నా గౌరవం ఉంటుంది అంతే. బట్టలు బట్టి ఎవరికి గౌరవం ఉండదండి. పేరుకి మాత్రమే ఆ మంచి బట్టలు వేస్తుంది అంత తప్ప, అది ఇంత బంగారం వేసుకుంది అంటారు తప్ప, బాగా లిప్స్టిక్ పెట్టుకుంది అంటారు తప్ప, అది పెద్ద పెద్ద చొక్కాలు వేసుకుంది అంటారు తప్ప, అమ్మ పాప చేసుకున్నారు తప్ప, దానివల్ల గౌరవం ఏం పెరగదు. గౌరవం దేని బట్టి పెరుగుతుంది అంటే మనసును బట్టి పెరుగుతుంది గౌరవం. హల్లెలూయా. దీన్ని బట్టి మనసును బట్టి. వెండి బంగారు వేసుకుని మనకి ఎవరు కూర్చోంటాం మనం, ఆడి విలువను బట్టి మనం కూర్చోమంటాం. చాలా మంది ఉంటారు డబ్బుగారు భూలోకం ఉంటారు. అందరినీ కూర్చోమంటామా? కూర్చోమను. మనకి ఎవడైతే విలువనిస్తాడో వాడినే కూర్చోమన్నా కదా. కనుక యేసు ప్రభు మనకు విలువించాడు. గమనించండి, యేసు ప్రభు మనకి ఎటువంటి విలువించాడంటే
తన స్వరక్తము ఇదట తన స్వరక్తమును మన కోసం ఖర్చు పెట్టి సంఘాన్ని స్థాపించాడు భూలోకం. ఆ సంఘములో మనం అందరం ఉన్నాం. ఆ సంఘంలో ఉన్న మనం అందరం ప్రతి ఒక్కరు కూడా దేవుని మార్గంలో నడిచేవారిగా ఉండాలి, దేవుని మాట వినేవారిగా ఉండాలి. ఆ సంఘంలో నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యేసు మనసును ధరించుకుని ఉండాలి. కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఏ సమస్య అయినా ఈ చెవితో వినండి, ఈ చెవితో విడిచిపెట్టండి. ఒక మాట చెప్తున్న బాగా మంచివండి. ఈ మాటలు ఏం చేస్తాయంటే మనిషిని హృదయాన్ని కులిటి పట్టిలా చేస్తాయట. అంటే ఇప్పుడు స్తోత్ర కుమారి గురించి నేను ఏదని అన్నాను, స్తోత్ర కుమారి మంచిది కాదు అని అన్నాను. ఎవరితో అనుకున్నాను, నాకు కుదురు కాబట్టి నేను మాట్లాడతాను ఏమా అంటే వెంటనే ఈ మాట మీ దగ్గర అన్నాను అనుకోండి, మీరు స్తోత్ర కుమారి దగ్గర స్తోత్ర కుమారి పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా నీకు? ఏమన్నారు అంటే మీ డాడీ పొంగిపోతావు కదా, మీ డాడీ అంటావు కదా, ఆ డాడీ ఏమన్నా తెలుసా, నువ్వు మంచిదాన్ని కాదన్నారు. అలాగన్నారా ప్రార్థన రాదు, అలాగన్నారా చర్చి మారదు, అలాగన్నారా నీకు భక్తిపోద్ది, అలాగన్నారా. ఏ మాటను బట్టి ఏం భక్తిపోడైంది? అది ఏ మాటను బట్టి? ఒక్కవేళ చెడు మాట మీరు వింటే అక్కడ మీరు వదిలేయండి, ఎవరికి చెప్పకండి, సేమ్ చేసుకోకండి. ఎవరికి నేను మంచి ఉన్నా చెడ్డ ఉన్నా నా సంగతి దేవుడికి తెలుసు. నేను మంచి ఉన్నా చెడ్డ నా మనసులో ప్రతి ఒక్కడే కళ్ళు తెరిచి చూస్తున్న దేవుడు తెలుసు అండి. అసలు యాక్చువల్ ఆ ప్రసంగాన్ని నేను ఇంకో ప్రసంగం మార్చాము, దేవుడు ఇంకో నీకు ప్రేరించాము. ఎవరు తెలుసు నేను మంచి ఉన్న చెడ్డ ఎవరు తెలుసు చెప్పండి? దేవుడికి తెలుసు. ఎలా తెలుసు? దేవుడికి తెలిసేది మహేష్ ఎలా తెలుసు? నాకు అది కావాలి. ఇప్పుడు దేవుడికి తెలిసని నాకు ఎలా తెలుసు చెప్తాడు. దేవుడికి తెలుసని దేవుడు మనసుతో రాసిన గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంది. 14వ కీర్తన 1 నుంచి 2 వచనం చదవమ్మా. దేవుడికి తెలుసు. దేవుడు లేడని బుద్ధిహీనులు. దేవుడు లేడనుకుంటే బుద్ధిహీనంట అన్ని కూడా వదిలేస్తారంట. ఎక్కడ అనుకుంటారు దేవుడు లేని? మనుషులు అనుకుంటారంటారు. అనుకొని ఇదిగో స్తోత్ర కుమారి నా డాడీ ఎలాగన్నాడు చూసావా అనుకుంటారట. దేవుడు ఉన్న సంగతి వాక్యం చెప్తుంటే దేవుడు లేని మనం అనుకుంటామంట. ఎందుకు? ఆ స్వరం మనం వినలేదు కాబట్టి. ఎందుకని? దేవుని స్వరం మనం వినలేదు కాబట్టి దేవుడు లేడు అనుకుంటాం. వాక్యం చెప్తుంటే దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా చెప్తుంది. ఆది వాక్యం ఉండను, వాక్యమే దేవుడు అయిండను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును అని రాయబడింది కదా. వాక్యము దేవుడై ఉన్నప్పుడు వాక్యము మాట్లాడుతున్న మనతోని నేను ఉన్నానని మాట్లాడుతుంది కదా. ఇక్కడ దేవుడు లేడని ఎవరు అనుకుంటారట? బుద్ధిని అనుకుని ఈ మాటలు అక్కడ ఇక్కడ 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 ఎక్కడ చెప్తున్నారు. ఇంకా చదువు వాక్యము. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు, వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని. ఎవరు చూస్తున్నాడు ఇప్పుడు? యెహోవా ఆకాశం నుండి ఎవరు కనపడతారు? పక్కనే కనపడతావా? చెప్పండి. ఎవరికైనా అందరూ కనపడతాం. అంటే దేవుడి మీద దృష్టి ఉంచలేని వారు ప్రతి ఒక్కరు కనపడతారు, దేవుని మీద దృష్టి ఉంచిన వారు కూడా కనపడతారు. ఇద్దరు కనపడతారండి. అయితే పైన చదువు ఇక్కడ మీరు చూద్దాం, మీ అందరూ నాకు కనపడతారు, నేను ఎదురు కనిపిస్తాను. మీరు అందరూ నాకు కనిపిస్తారు కదా, అంతే కదా? మీకు అంతే కదా? మీకు ముందున్న వాళ్ళందరూ కనపడతారు, ఎంత మనసులో కనిపిస్తుంది. కానీ సర్వ ప్రపంచంలో ఎక్కడ ఏముందో ఏ జీవరాశి ఉందో అంతా కూడా కనపడదు. ఎందుకంటే అందరికంట పైన ఉన్నవాడే. ఆయన ఏమన్నాడంటే ఆకాశం నరులను ఏం చేస్తాడట? ఏం చేస్తాడమ్మా వసుంధర? మళ్ళీ వసుంధర ఏం చేస్తాడు? మహేష్ ఏం చేస్తాడు? ఏమనుకుంటాం? దేవుడు చూడలేదు కదా ఏంటి, పక్కన వెళ్ళిపోతాం, దేవుడు చూడలేదు కదా. టీవీ తలుపు దగ్గరికి వేసుకుని గడటేసుకొని ఎవరన్నా తలుపు కొడితే టీవీ ఆపేసి పడుకున్నామని అని చెప్తాం అనుకోని. ఎవరు చెప్తున్నారు? పాపం వస్తే నేను పర్లేదు, నా నిమిత్తము అన్నాడు. ఇక ఆ మాట నాకు తీగిన మాటగా ఉంది. నా నిమిత్తము అన్నాడు. ఏమన్నాడు? నా నిమిత్తము అన్నాడు. మహేష్ గారు బాగు నిమిత్తము, ఆడు బాగుపడాలని ఆడికి పెట్టిన పేరు చూసారా? మంచి పేరు. ఏం పేరమ్మా?
ఎందుకంటే అటువంటి పేరు పెట్టారు చాలా మంది ఉన్నారు. ఆయన మాట్లాడినాను ఎందుకంటే అటువంటి పేరు పెట్టడానికి అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ పేరు ఎప్పటికైనా సరే అది సార్థకం చేసుకోవాలని తపనలో ఉన్నాను నేను. హల్లెలూయా. అంతకంటే దేవుడు తపనలో ఉన్నాడు. వాయిద్యంలో దేవుడి పని ఇంట్రెస్ట్ ఆడికి. ఆ నిజంగా నైట్ డ్యూటీ చేసి తెల్లారి డ్యూటీకి వెళ్ళిపోయి రాత్రి వచ్చి పడుకొని రేపు పాస్టర్ గారు మీద చేసుకుని అదే పాస్ గారు బయలుదేరాను వచ్చాను తీసుకొచ్చాను పోటీ కొట్టలేదు తీసేసాడు. ఎక్కడ ఇద్దరిని మనోగమాపం వచ్చింది తెచ్చేశాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు. తిన్నందుకు కానీ తాగనందుకు కానీ పడుకోనందుకు కానీ ఇవే ఆలోచించాడు. దేవుడి మీద ఉన్న ఈ ఆసక్తి బయట కాదు, లోపల నుంచి కూడా రాదు. హల్లెలూయా. బయట ప్రపంచాన్ని నీ ఆసక్తి నాకు కనిపించావు, చాలా సంతోషం. కానీ నువ్వు మాకు తెలియకుండా చూస్తున్న సినిమా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మాకు తెలియకుండా నువ్వు చూస్తున్న సీరియల్ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మాకు తెలియకుండా నువ్వు తిరుగుతున్న ప్రతి తిరుగు నువ్వు ఎక్కడ హోటల్లో ఉన్నావు, చీకట్లో ఉన్నావు, ఎక్కడ దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు దేవునికి హృదయానుసారం ఆయన పేర్కొన్నావు. ఎందుకో ఈ పేరుతో ఆయన నన్ను అడిగిన సమాధానం చెప్పలేదు. ప్రభా నీ హృదయాన్ని కదిలిస్తాడనుకున్నాను కానీ నీ హృదయాన్ని కబలిస్తాడనుకున్నా సాయి తండ్రి. ఇప్పుడు మనం హృదయాన్ని కదిలించేలాగా ఉన్నామా కబలించేలాగా ఉన్నామా చెప్పండి. కదిలించాలి, మనం కబలిస్తున్నాం. ప్రభువుని కబలి అమ్మా ఈ పట్టే కదా నాకు దోషణ అన్న నిజంగా దేవుడు కోపం చేయలేదు. ఆయన కోపాన్ని శాంతం మనం భరించలేదు. ఆయన భరించడం మన బాధ ఇప్పటికీ అప్పటికి భరిస్తున్నాడు. మన బాధలు, మన నిందలు, మన అవమానాలు ఇప్పటికీ అన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన దయచేసి గమనించాడు. ఆయన చూడట్లేదు అనుకోకండి. కొంతమంది మంచి డైలాగ్ కొడుతుంటారు, పిల్లి పాత అవుతాడ అనుకున్నాడు. ఎంత వ్యక్తి సెల్ఫీ చూసాడు చూసారా? స్పీడ్గా ఆ స్పీడ్ దేవుళ్ళు కావాలని కోరుకోవడం లేదే. ఏదైనా వాక్యం వాళ్ళ వాక్యం అలా చెప్పలేడు. 7 గంటలకు ఏసీ రాత్రి టీవీలో 7, 8, 9 గంటలు మీరు అప్పుడు చెప్పలేరు. అక్కడ ఆడు తెలుసు. వాళ్ళ అమ్మ మొడలు తింటూ చూస్తాను. ఈడు వేసుకొని చూస్తాడు. చెప్పేదా దేవుడు మళ్ళీ కొత్త వాడు ఇగో ఈ చూస్తున్నాడు. ఈ పైకి చూస్తున్నాం పైన కాదు కిందగా చూస్తున్నాడు. ఏమి చెప్పు చెప్పు పేరు. నేను ఎవరు ఏమంటారా? అదిగో నేనున్నంత కాలం నేను ఎవరు ఏమంటారా? చాలా ఏమన్నా నీ దగ్గర వచ్చి ఏమంటారు? ఏమి చెప్పు చెప్పరా? చెప్పే ముగించేద్దాను. సునీత నీకు తెలుసమ్మా ఏ సీరియల్ వస్తే 7 నుంచి 9 వరకు. నీకు ఒక ఐడియా ఉందంటే మాకు కూడా చిన్న ఎందుకో అటుపై మనసు కలిగింది. ఎందుకో మనసు మమత. దేవుడు మనసు దెయ్యం మమత. మనసు మమత. నువ్వు చెప్పమ్మా 7:30 తర సీరియల్ ఎంత చెప్పవా? టీవీ ఉంది, కేబుల్ బిల్ కడుతున్నాం. మేము కడుతున్నాం. నెలకు 600 రూపాయలు కడుతున్నాం కేబుల్ బిల్. కానీ మేము టీవీ ఆన్ చేయం. మా పిల్లలు వీళ్ళు వస్తే తప్ప వీళ్ళు వస్తే బొమ్మలు పోగొట్టుకుంటారు అనమాట. టీ ఏమంటే నడుస్తుంది బొమ్మలు అవి. వీళ్ళని తీసుకొని పిచ్చోని చేస్తాను కూడా నేను చూసి. నేను టీవీలో ఎప్పుడైనా చూస్తే అప్పుడు చింత బాధించాలి. కార్టూన్ ప్రోగ్రాంలోని అదేంటిదమ్మా టామ్ అండ్ జెర్రీ, అది ఒక్కడే చూస్తాను నేను. నాకు బాగా బాధ అనిపించాక చూస్తాను. నీకేమి కాదు లేదనుకోండి. ఎవడనుకోండి చార్లీ చాప్లిన్ ఎవరు ఇప్పుడు చూడలేదు. అప్పుడు చెప్పాను. ఇప్పుడు చూస్తాను కూడా నిజమే. ఇప్పుడు బాగా బాధ అనిపిస్తే ఏం చేస్తాను తెలుసా? బైబుల్ తెస్తాను నేను. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. ఇప్పుడు బాగా బాధ వస్తే నాతో ఏ అధ్యాయం తెలియదు కదా. ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ బాధలో ఏ అధ్యాయం తెలియదు. ప్రభువా ఇదిగో ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని తీసారనుకోండి, గోపకి ఈ మహిళ కూడా దేవుడు వాకిందనమాట. అమ్మ బాబు ఇంత గట్టిగా మాట్లాడేవా తండ్రి అనుకోని అధ్యాయం చదువుతాడనమాట. చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. ముందు మాట్లాడమన్నాను, తర్వాత చాలు అయ్యా అన్నాను. బైబుల్ తీసి బ్యాగ్ పెట్టేశాను.
ఇలాంటి కూర్చోను నీకు నచ్చింది చెయ్యి, నువ్వు చెప్పింది చేస్తా, నీ ఇష్టం. ఇంకా నాలో ఏమన్నా కనపడుతున్నాయేమో నీకు ఉన్నాయి నాలో. ఏమని చెప్పండి? కోపం. ఏముందట? కోపం. తగ్గలేదండి కొంచెం కూడా నాకు, అస్సలు తగ్గిందనుకున్నారా? తగ్గలేదు. కాకపోతే కొన్ని సందర్భంలో ఈ కోపాన్ని మేమే చూపించలేదు. మీరు చూపితే ఏమంటారంటే తర్వాత ఆ మాట నేను చెప్పాక ఇంకా చెప్పలేదు, మీరు బాధపడతారు మరి మీరే. ఆ కోపాన్ని నా పిల్లల మీద చూపిస్తారు, నా భార్య మీద చూపిస్తాను. లేదంటే ఆ కోపాన్ని నాకు నేను దిగమింగుకొని మనసుతో బాధపడుతుంది అన్నమాట. కూడా అలాగే మనం భరించండి. ఆ కోపం వచ్చి ఒక్కోసారి పెద్ద చచ్చిపోతే బాగుంటుంది. ఆ కోపం బతుకున్నాను అంటే కోపం నా మీద నాకే కోపం, ఎందుకు పడిపోయాను నేను? ఆ కోపంలో చచ్చిపోలేకపోతుంది నాకు. మళ్ళీ కోపం తెలియదు కదా, కోపం నా వాళ్ళకి ఏదో పనులేమో తెలియదు, చచ్చిపోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ నువ్వు నాతో మాట్లాడుకోవాలి. ఏదో ఒక్కడు దేవుడు మాట్లాడుకుంటున్నాడు అయినా. నేను అందులో ఉన్న వాగ్దానం చూసినా మాట్లాడుతుంది, బైబుల్ తెలిసినా మాట్లాడుతుంది, పాటలో మాట్లాడుతుంది, ఎవరి నుంచి మాట్లాడుతుంది. ఏ విధంగా మాట్లాడాలో దేవుడు మనతో చెప్పాలి. నాతో ప్రత్యేకంగా వచ్చి ఆయన వెలుగు సంబంధించి అపోస్తలుడు పౌలుతో ఎలాగ మాట్లాడాడో నాతో అలాగ మాట్లాడు ప్రభువా అనగలమా మనం? అలా మాట్లాడుతూ కలిపోతే మనకి, అంతే కదమ్మా. అపోస్తలుడు సౌలుతో మాట్లాడి దేవుడు మనతో మాట్లాడితే ఏం పోతే ముందు మనకి పిలుద్దాం అనగలమా? దేవుడు అలా మాట్లాడు ప్రభు అనగలమా మనం? అనలేము. ఎందుకని అలా మాట్లాడితే మన పరిస్థితి కలిపోతాయి. మన కళ్ళు తెరిపించేలాగా దేవుడు మాట్లాడుతుంటే కళ్ళు పోగొట్టుకోలేదు మనం ప్రవర్తించకూడదట. హల్లెలూయా. దేవుడు మన మనోనేత్రాలను తెరవచేసి మనకు కావలసిన ఉదయానికి కావాల్సిన జీవాహారం దయచేసి చక్కని మార్గంలో తిన్నని మార్గంలో నడిపించుకొని ఆయన రాజ్యానికి రావాల్సిన మార్గం తిన్నగా దారి చూపించాడు. మనం ఆ దారిలో చూడాలన్నమాట. ఈ దారిలో వెళ్తూ ఇక పక్కన సినిమాలు ఉంది, పక్కన వైట్ షాప్ ఉంది, పక్కన ఇంకో ఇల్లు ఉంది, పక్కన ఆలోచన ఉంది. పక్కకి వెళ్ళామనుకోండి, ఆ పక్క నుంచి పక్కకే వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాం. కనుక పిల్లలు దయచేసి గమనించండి. మనలో ఉన్న ప్రతి ఒక్కరు తగ్గింపు జీవితాన్ని గమనించుకోండి. నాతో సహా చెప్తున్నాను, తగ్గింపు జీవితం అనేది చాలా విలువైనది. అంటే మనకు మనం తగ్గించుకోవడం అంటే ఏదో స్తోత్ర కుమారుడిని కూర్చి ఏమి చెప్పడం కాదు. నేను తగ్గించుకోవాల్సింది ప్రభువుని బట్టి, ప్రభు దృష్టి, ఆయన దృష్టిలో తగ్గించుకోవాలి. నా దగ్గర ఎంత ధనం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత భాగ్యం ఉన్నా, ఎంత సిరి సంపదలు ఉన్నా, ఎంత బంధుమిత్రులు ఉన్నా, ఎలాగైనా సరే నేను తగ్గించుకోవాల్సింది దేవుళ్ళో మాత్రమే తగ్గించుకోవాలి, అంతేకాని మనుషుల్లో కాదు. దేవుళ్ళో తగ్గించుకుని దేవుళ్ళ బ్రతికితే మనమే అందరికీ దేవుళ్ళ కనబడతాం. హల్లెలూయా. దేవుడు మనం చూసి సంతోషపడతాడు. ఇగో నాలో ఒక్క నేను చూపించాను నా చాలు, నాకు అదే సంతోషం. నన్ను చూసి ఒక నలుగురు రక్షించబడ్డారు, నలుగురు చనిపోయే వాళ్ళు బ్రతికారు. ఈ 4 నా జీవితంలో మంచి సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని జీవించి ఆస్వాదించింది కాక. దేశం నుంచి పనులు పెట్టుకుందాం. రాని పాట పాడవా? ఎక్కడ ఉన్నావా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయావా?